వ్యాధి లేని జీవితం దేవతలకు మాత్రం సాధ్యం. ఒక లైఫ్లో వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఇక్కడ వీళ్ళ వల్ల వస్తుందా, వీళ్ళ పూర్వీకుల వల్ల వీళ్ళ మీదకి వస్తుందా అన్నది కూడా తెలుస్తుంది. సిద్ధ వైద్యం అంటే ఇదేదో ఆయుష్లో మనకి భాగమైన సిద్ధ వైద్యం మాత్రమే కాదు, ఇది అంతకంటే చాలా గొప్ప సైన్స్. ఈ సిద్ధ వైద్యంలో ఉండే ఒక ప్రక్రియ ద్వారా వాటిల్లో బ్లాక్ అయిపోయిన లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని అన్లాక్ చేయడం. చాలామంది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలా ఎవరో చెప్తే వెళితే టక్కుమని ఒక అరగంటలో నడిచానని. అన్ని దారులు మూసుకుపోయాయి అని చేతులు ఎత్తేసినప్పుడు ఎస్ యూ విల్ బి లైక్ పిక్డ్ అప్ సంథింగ్. అన్నిటికీ మూలం మీరు ఒక వర్డ్ వాడతారు, సరెండర్ అని. ఏమీ చేతకాట్లేదండి, తెలియట్లేదు. వాట్ విల్ డూ. అండ్ అంతిమంగా అంటే ఇదంతా చేయడం వల్ల, ఈ అన్ని కోశాలు అలైన్ అవ్వడం వల్ల ఏమిటి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ప్రతి శరీరానికి ఒక బీజాక్షరం ఉంటుందండి, అలాగే ఒక బీజ మంత్రం ఉంటుంది. ఆ బీజ మంత్రంతో చాంటింగ్ కనుక కనెక్ట్ అవ్వగలిగితే. చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న కొంతమంది స్టార్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి వైద్యం చేశారు. ఇప్పుడు మహేష్ గారని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ హీ కేమ్ ఫార్వర్డ్ టు టెల్ అబౌట్ ద ప్రాబ్లం. కానీ అంతకు ముందు కూడా చేసున్నాం. సింధమ్మకి సిద్ధులు ఉన్నాయని మనకి లేయర్స్ లా చూస్తున్నప్పుడు మన ఆరా, మన ఎనర్జీ, ఇట్ క్యారీస్ సో మచ్ ఆఫ్ లైక్ ఇన్ఫర్మేషన్. అందుకే అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. మనకి ఎంత పూర్వం నుంచి ఉంటే, మనం అవి ఆచరిస్తూ ఉంటే, ఎంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం. అందరికీ నమస్కారం, సాదర వందనాలు. భారతీయ వేదశాస్త్రాలలో నిక్షిప్తమైన ఎన్నెన్నో అమూల్యమైన రహస్యాలున్నాయని మనందరికీ నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా కర్మ సిద్ధాంతాలు, మనిషి పుట్టుకకి కారణాలు, మనిషి ప్రయాణంలో సంక్రమించే ఎన్నో సవాళ్ళు, కష్టాలు, వ్యాధులు, వీటికి పరిష్కారాలు, ఇవన్నీ కూడా మనకి తెలుసు. అయినా కూడా కాలం గడుస్తున్న కొద్దీ ఎందువల్ల మనం సమస్యల బారిన పడుతున్నామంటే బహుశా మన రహస్యాలు మనం తెలుసుకోలేదు. అటువంటి రహస్యాలలో అమూల్యమైన, అపురూపమైన ఒక జ్ఞానం, ఒక సంపద సిద్ధ వైద్యం. ఈ సిద్ధ వైద్యాన్ని ఆచరించేవారు, 10 మందికి పంచిపెట్టేవారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బహుశా నాకు తెలిసి మాత్రం ఒకరో ఇద్దరు ఉన్నారని చెప్పచ్చు. అటువంటి మహానుభావుల్లో మనందరికీ ఈ మధ్యకాలంలో సుపరిచితులవుతున్న వారు డాక్టర్ సత్య సింధూజ గారు. సిద్ధ వైద్యంలో సంపూర్ణంగా తరతరాలుగా, అంటే 36 తరాలుగా వారి కుటుంబం చేస్తున్న ఎన్నో అమూల్యమైన రహస్యాలని ఇప్పుడు ప్రపంచానికి వారు అందిస్తూ, సిద్ధ వైద్యంతో పాటు మనిషి జన్మకు ఒక సార్థకత ఎలా కలిగించాలి అనే అంశాలపై కూడా ఎంతో జ్ఞానవంతమైన బోధన చేస్తూ నడుస్తున్నారు. వారికి ఇన్ని అవార్డ్స్ అందలేదు, ఇంకా చాలా అందవలసినవి కూడా ఉన్నాయి. అయితే ఇవాళ మౌలికమైన కొన్ని సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం. అమ్మా నమస్కారం. సింధమ్మ గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. గతంలో ఐ డ్రీమ్లో మీరు చాలాసార్లు దర్శనం ఇచ్చారు. ఇవాళ కొన్ని ప్రత్యేక ప్రశ్నల కోసం మిమ్మల్ని ఆహ్వానించాము. అమ్మ, సిద్ధ వైద్యంలో కూడా మీరు మీ ప్రయాణంలో వెళుతున్న కొద్దీ తెలుసుకుంటున్న విషయాలు ఉన్నాయా? అన్నీ తెలుసుకున్నారనుకుంటున్నారా? ఇది ఒక మహాసముద్రం అండి. సిద్ధ వైద్యమే కాదు, జీవితం ఇట్ సెల్ఫ్ ఇస్ మహాసముద్రం. ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటాం, తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తది ఏదో ఒకటి మనకి పరిచయం చేస్తూనే ఉంటుంది ప్రకృతి. సో ఆ ప్రకృతికి దగ్గరగా ఉంటున్నప్పుడు ప్రతి క్షణం కూడా మనం ఆల్వేస్ వీఆర్ లెర్నర్స్. అవును. సో చేయాల్సిందే ఇంకా చాలా ఉంటుంది ఎప్పటికీ. సో మీరు మీ ప్రయాణంలో తెలుసుకుంటున్నప్పుడు మీకు దిక్సూచి, అఫ్కోర్స్ ఇది సాహసంతో అడుగుతున్న ప్రశ్న, ఏమిటమ్మా? ఒక మర్మంతో కూడిన ఒక మానవ జీవితం యొక్క రహస్యం అంటే, మనం చూస్తున్న ఫిజికల్ బాడీ ఒక్కటే కాకుండా లోపల అంతర్గతంగా ఉండే మార్మిక శక్తుల్ని ఎలాగ బయటికి వెలికి తీయాలి, ధ్యానం ద్వారానా, లేకపోతే ఒక సేవ ద్వారానా, నామం ద్వారానా, కీర్తన ద్వారానా ఎలా చేస్తాము, వాటి యొక్క ఉనికి ప్రకృతిలో ఎక్కడ ఉంటుంది అంటే, ఒక చిన్న మాటలు చెప్పాలంటే డీకోడింగ్ ద యూనివర్సల్ ఫ్యాక్ట్స్ రిసైడింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే అంతర్గత శక్తుల్ని ఎలా స్ట్రీమ్లైన్ చేయాలి, ఎలా ఛానలైజ్ చేయాలి, ఎలాగ మనకి మనం ఒక శక్తిగా, అంటే ఒక వ్యక్తి శక్తిగా ఎలాగా రూపొందించాలి, మనిషి యొక్క సార్థకత, జీవితం యొక్క సార్థకత అది. సో అలాగా ప్రయాణించే దాంట్లో
తెలియకుండా చిన్న వయసులోనే నన్ను దీంట్లో సెలెక్ట్ చేశారు కాబట్టి మా అమ్మమ్మ గారు నడిపించిన లేదా చూపించిన మార్గంలోనే వెళ్ళడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. సో ఇట్స్ లైక్ ఎ బిగ్ థింగ్. చిన్న చిన్న విషయాలన్నీ గొప్ప గొప్ప రహస్యాలు, సర్ప్రైజులు ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి అవి. వాటిని పట్ల మనం దృష్టి సారించాం. అక్కడ బ్లాక్స్ లాగా ఏర్పడిపోతూ ఉంటాం. అంటే వీ కమ్ యాజ్ లైక్ ఎ స్టాపేజ్. మనకి మనమే బంధం వేసుకుంటాం. ఇలాంటివన్నీ ముడిలు ఎలా ఊపాలి అనేది లైఫ్లో ఉండే ప్రతిరోజు ప్రతి క్షణం మనం దాన్ని ఆ అవేర్నెస్తో ప్రిపేర్ అవ్వడమే మన మెయిన్ దిక్సూచి. మనకి అంతర్గతంగా లోపల మనలో నుంచి ఒక వాయిస్ ఏదైతే వినిపిస్తూ ఉంటుందో అదే మన దిక్సూచి. వ్యాధి లేని జీవితం దేవతలకు మాత్రం సాధ్యం అని అంటూ ఉంటారు. కానీ మనకి మహావతార బాబాజీ లాంటి మహనీయులు చెప్పిన విషయం వ్యాధి లేని శరీరం సాధ్యం అని చెప్పి. మీరేమంటారమ్మా? ఋషులు మనకుండే సేజెస్ అంతా చాలా పెద్ద సైంటిస్టులు అండి. ఇప్పుడంటే సెన్స్ ఆర్గాన్స్తో ప్రూవ్ చేస్తున్న సైంటిఫిక్ వరల్డ్ పక్కన పెడితే పూర్వం నుంచి ఉండే మన యోగులు తపో బలంతో ఇవన్నీ గ్రహణ శక్తితోటి గ్రహించారు. గ్రహించినప్పుడు ప్రాణాన్ని ఎలాగ నిలుపుకోవాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే విద్యల పట్ల పట్టు సాధించారు. సో ఎంత బ్రీత్ అంటే మన హ్యూమన్ లైఫ్ నెంబర్ ఆఫ్ బ్రెత్స్, ఎన్ని ఊపిర్లతోటి ఉంటుంది. ఆ ఊపిరి యొక్క గమనాన్ని గమనించడం మొదలుపెట్టారు. ఆ గమనంలో ఎంత ఉచ్ఛ్వాసలా ఉండాలి, ఎంత హోల్డ్ చేయగలగాలి, ఎంత ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ ప్రాసెస్ అంటాం కదా, వీటి మీద పట్టు సాధించడంతో చావుని ఎప్పటికైనా సరే వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు. లేదా కొంతమంది శరీరాన్ని వదిలి చైతన్యంగా ఇప్పటికీ సెలెస్టియల్ బాడీస్గా ఉన్న ఋషులు ఎంతోమంది ఉన్నారు. సెలెస్టియల్ బాడీస్ దే ఆర్ స్టిల్. మానవాళి కోసం ఇంకా ప్రయత్నాలు, ఇంకా ఎలా సహకరించాలనే దాంట్లోనే ఉన్న గుప్త శక్తుల యొక్క వలయం కానీ లేదా ఒక లోకం కానీ ఏదైనా ఉంది అంటే అది పరమగురు మండలి. ఆ పరమగురు మండలి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఇప్పుడు దే సెలెక్ట్ ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల ఎలా ఉపయోగాలు ఉంటాయి అని ఇప్పటికీ కూడా సెలెక్షన్స్ తోటి మనల్ని ఏరుకుంటారు. అందుకనే ఆ అవేర్నెస్లో ఉండాలి మనం. ఇప్పుడు మహావతార్ బాబాజీ, మాస్టర్ సివివి, అరబిందో, ఇంకా స్వామి సత్సాయి బాబా గారు, వీళ్ళంతా ఈవెన్ షిరిడి బాబా, వీళ్ళంతా ఆ కోవకి చెందిన వాళ్ళే. సో అది ఎక్కడో వేరే విడిగా ఎప్పుడో ఉన్నారు అనుకోకర్లా. మన ఈ మధ్య 1, 2, 3 తరాల ముందు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్తో ఉన్న దాఖలాలు, సందర్భాలు కోకొల్లలు. ప్రతి మనిషికి ఆ పాసిబిలిటీ ఉంటుందా? ఎందుకుండదండి? ఎందుకుండదు? ఎందుకంటే మనం దాని పట్ల ఒక ఎరుక ఉండాలి, దాని పట్ల ఒక డిటర్మినేటివ్ మైండ్ ఉండాలి. ఇట్ ఈస్ లైక్ ఏ డిసిప్లిన్. ఫాలో అవుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్తో వచ్చేది ఏదైనా సరే ఒక కళను తీసుకొస్తుందండి మనకి. మనం ఎప్పుడైతే యూనివర్స్కి లేదా ప్రకృతికి లేదా మనకి న్యాచురల్ సోర్సెస్కి దగ్గరగా ఉంటామో మనకు కూడా ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇది అనుకున్నట్టే జరిగిందే, లేకపోతే ఇదిలాగా సర్ప్రైజ్గా వచ్చింది అని ఎలా అయితే అబ్బురు పడిపోతూ ఉంటామో అదే నిత్యం అలవాటుగా మారాలి. ఎందుకంటే మీ హ్యాబిటే మిమ్మల్ని మారుస్తుంది. సో అవర్ హ్యాబిట్స్ షుడ్ బి లైక్ ఇన్వర్డ్. మనం సెన్స్ ఆర్గాన్స్ తోటి మనం బయట ప్రకృతిని చూస్తాం, లేదా బయట ఉండే భావాలని లేకపోతే ఇలా ఆలోచనలు ఇలా చూస్తుంటాం. కానీ లోపల అంతర్గతంగా అంతర్ముఖం అవ్వాలి. అవుతున్నప్పుడు ఇలాంటి గుప్త శక్తులు, వాటి యొక్క ఉనికి, వాటి యొక్క ప్రయాణం అన్నీ తెలుస్తాయి మనకి. అమ్మ, చాలా బేసిక్గా సిద్ధ వైద్యం అంటే ఇదేదో ఆయుష్లో మనకి భాగమైన సిద్ధ వైద్యం మాత్రమే కాదు, ఇది అంతకంటే చాలా గొప్ప సైన్స్ అండ్ ఒక గొప్ప శాస్త్రం అని మనకు తెలుస్తోంది. కానీ యాక్చువల్గా ఏంటమ్మా సిద్ధ వైద్యం? శారీరక వ్యాధులకు విమోచనవా? సిద్ధ వైద్యం అంటే వేదపరంగా మనం శరీరాన్ని కనుక చూసినట్లయితే పంచకోశాలు అంటాం మనం. సో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇలా ఇన్ని కోశాలతోటి ఉంటున్నప్పుడు ఆ లేయర్స్లో జరుగుతున్న అంటే ఒక అలైన్మెంట్ని తీసుకొస్తూ ప్రకృతితోటి అనుసంధానంగా ఉంటూ నువ్వు సోల్ యొక్క పర్పస్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ కంప్లీట్నెస్, ఇన్ అండ్ అవుట్. దీన్ని కంప్లీట్ పూర్ణత్వం అంటాం. ఈ సిద్ధ మహాయోగం, మహాశివయోగం లాంటిది. అంటే అక్కడ ఎంత ప్రయత్నిస్తున్నావు తెలుసుకోవడానికి, అక్కడ ఏమీ లేదు అనుకునే ఒక పూర్ణత్వం, ఏమీ లేకపోతే అన్నీ ఉన్నట్టే. సో ఇలాంటి ఒక దాంతో పూర్ణంగా చూసేది సిద్ధ వైద్యం. ఇది శరీరం, ఎందుకంటే మనకి ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, శరీరం ద్వారా ఇవి చేయబడుతూ ఉంటాయి. సో మీరు అంటుందమ్మా శరీరంపై ఎఫెక్ట్ కనిపిస్తుంది కానీ దాని మూలాలు ఎక్కడో ఉండుంటాయి, ఎక్కడో రూట్లో ఉంటాయి. ఎస్, ఆ రూట్స్లో ఉండి వెలికి తీసి పెట్టుకునే ఒక అపురూపరమైన
వాటి ఒక సిస్టమ్. సో అది మనకి ఒక అధ్యయనం ద్వారా లేదా ఒక ప్రాక్టీస్ ద్వారా అది అలవాటు చేసుకుంటామండి. సో ఎలాంటి కోశాలు ఎలాంటి మూడులు ఉన్నా, అంటే ఇప్పుడు మనోమయ కోసం తీసుకోండి, లేదా విజ్ఞానమయ కోసం అంటే మనం ఈ పుస్తకాలు చదువుతాము, విజ్ఞానం చాలా తెలుసుకుంటాం. మనోమయ కోసంలో వెళ్ళేటప్పటికి మన ఆలోచనల యొక్క ఒరవడిలో మనకి చాలా బ్లాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ సిద్ధ వైద్యంలో ఉండే ఒక ప్రక్రియ ద్వారా వాటిల్లో బ్లాక్ అయిపోయిన లైఫ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ప్రాణవాయువు ఏదైతే ఉంటుందో దాన్ని అన్లాక్ చేయడం అనమాట. ఒక అద్భుతం ఏంటంటే ముట్టుకోగానే ఆ సంఘటన అవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనోమయ కోశంలో పడుతున్న ఇబ్బందుల వల్లే ఫిజికల్ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కువ మొబిలిటీ వైజ్ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది, లిమిట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సిద్ధ వైద్యం అనేది కొంచెం ఈ ప్రాక్టీసెస్ తోటి కనుక చేయగలిగితే యు ఆర్ ప్యూర్లీ హెల్దీ. ఆ హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే మీ లైఫ్ ఫోర్స్, మీ మైండ్ ఫోర్స్, మీ ఫిజికల్ బాడీ ఫోర్స్ రెండు సింక్లో ఉంటాయి. దెన్ దట్ ఇస్ అ కంప్లీట్ థింగ్. అప్పుడు ఏంటంటే ఆల్వేస్ మీ దగ్గర అన్ని హై ఫ్రీక్వెన్సీ నోటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇన్స్పైరింగ్, ఆస్పైరింగ్, అడ్మిరింగ్, ఇలాగ అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, లేదా ఏదైనా చెయ్యాలి అనుకునే ఒక ఉత్సుకత ఉంటుంది. ఎందుకంటే మైండ్ విల్ కమ్ ఫ్రంట్. సో వెన్ బాడీ ఈజ్ లైక్ ఇట్, ఆ టూల్ క్లియర్గా క్లెన్స్ అయిపోయింది అనుకోండి, మైండ్ విల్ బీ ఇన్ రోల్. సో ఆ మైండ్ ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేటప్పటికి థింగ్స్ విల్ చేంజ్. సో అది ప్రాక్టికల్గా అది బ్యాలెన్స్ చేయడం అనేది తెలియాలి ముందు. ఈ సిద్ధ యోగంలో, సిద్ధ శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి, వీటి పట్ల ఉంటాయి. గేరండ ఋషి అనే ఆయన దీని పట్ల చాలా పట్టు సాధించారు. ఇలాగా అంతకు ముందు చూసుకుంటే చాలా, ఇప్పుడు మనకి సీక్రెట్ డాక్టర్ మేడం బ్లావెట్స్కి ఇలాంటి వాళ్ళు చాలా రీసెర్చ్ వర్క్ వాజ్ దేర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏదో చెప్పారు కదా లేదా ఉంటాయిట అనుకోక్కర్లేదండి. ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఎక్కడ కూడా ఏది లేదు, ఒక ప్రశ్నకి సమాధానం లేకుండా ఉండేది ప్రశ్నే కాదు. సో ఆ ప్రశ్నని యొక్క బ్లాక్ ఎక్కడ వెతకాలి అనేది శరీరంలోనే ఉంటుంది. ఆ వెతికే ప్రయత్నం ఆల్రెడీ రీసెర్చ్ పరంగా చాలా ఒక హైలీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందండి. బట్ దాన్ని నేర్చుకోవడానికి పడే పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది కొంచెం కఠినంగా, కొంచెం ఎలా చెప్పచ్చు అంటే టఫ్ ట్రైనింగ్ అది. సో ఇట్ విల్ బీ లైక్ దట్ వాట్ విల్ కాల్ ఫ్లవర్స్ ఇచ్చే ఒక అనంతమైన వృక్షం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. మాటలు కూడా రావడం లేదు. సో ఇట్ ఈస్ లైక్ ఎ బ్లిస్ఫుల్ నేచర్. బట్ దాని తాలూకు ట్రైనింగ్ మాత్రం ఎనాటమీ వైజ్ కనుక చూడగలిగితే, అంటే మనం ఫిజియోలజీ ఎనాటమీ అంటాం కదండి బాడీకి, అలాగే మైండ్కి ఒక ఎనాటమీ ఉంటుంది. సో ఫిల్ట్రేషన్స్ అంటే కారణ శరీరం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి ఎమోషన్స్, కొంచెం కిందకి అధమస్థితిలో ఉన్నప్పుడు యూ ఫీల్ లో, డిప్రెషన్, లేకపోతే స్ట్రెస్, ఇలాంటివన్నీ అంటాం కదా. సో దీనివల్ల లైఫ్ ఫోర్స్ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ యాక్టివ్. సో ఇక్కడ మెయిన్ సింబాలిక్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది యువర్ లైఫ్ ఫోర్స్ షుడ్ బి లైక్, అంటే ఆ వైటల్ ఫోర్స్ని మైండ్ ద్వారా హై ఫ్రీక్వెన్సీలో బాడీ తోటి ఎలా యూస్ చేస్తాము అన్నది. ఇట్ ఈస్ లైక్ ఎ లూప్. దానితోటి చాలా క్లియరెన్సెస్ వచ్చేస్తాయండి. బాడీ విల్ బి రిలీవ్డ్. దాని ద్వారా మనకి ఈ రోగభూయితమైన ఏదైతే ఈ సిమ్టమ్స్ అనుకుంటామో అవన్నీ మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకో చెప్పనా, బాడీ విల్ బీ హీల్డ్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ మెడికేషన్. బాడీ దానంతట అది క్లియర్ చేసుకునే ఒక మూల శక్తితోటి ఉంటుంది హ్యూమన్ బాడీ. సో అది ఆ శక్తిని అది యాక్టివ్ అవుతుంది. వన్స్ ఒకసారి అది గేమ్లోకి వచ్చింది అనుకోండి, థింగ్స్ విల్ బి ఫ్రీ, సెట్ ఫ్రీ. ఇది ఎంత వాస్తవం అంటే మనకి ముందు తర్వాత ఉండే మెడికల్ రిపోర్ట్స్ టెక్నికల్గా చూసుకున్నా ఇట్ విల్ బి ప్రూవ్డ్ అలాంగ్ విత్ ఆల్ అలైన్మెంట్స్ అన్ని రకాలుగా. అంటే సిద్ధయోగం పురాతన ప్రాచీన శాస్త్రం అయినప్పటికీ అప్పట్లో శరీరం యొక్క విలువ, జన్మ యొక్క విలువ, మానవ జన్మ యొక్క విలువ ఏమిటి, దానికి ఎందుకంటే జన్మ తీసుకోవడం గల కారణాలేంటి, ఇంతలా ఆలోచించి ఇలా ఉండేదండి సిస్టమ్ అంతా. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ దాట్ లెవెల్. అంత దాంట్లోంచి వచ్చేటప్పటికి ఇవి చాలా మెయిన్ కండిషన్స్ అన్నమాట. దీంట్లో మనకి 10 వాయువులతో ఎలా ఉంటుంది శరీరము, ఎలాంటి వాయువుని మనం చూడాల్సి వస్తుంది, మన ప్రాణాయామం, మనం ఏ బ్రెత్లో మనకి ఇబ్బంది వస్తుంది అన్నది కూడా క్లియర్గా ఒక బుక్ లాగా చదివి చెప్పేవాళ్ళు. ఇంత అర్థవంతంగా ఉండేదన్నమాట. అలాంటి ఒక సిద్ధశాస్త్రం అనేది చాలా అపురూపమైన ప్రాచీనమైన గ్రంథం అండి. చాలామంది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూశాను. నన్ను ఆపరేషన్ చేసుకోవాలి, 6 వారాలు బెడ్ రెస్ట్లో ఉండాలి అని చెప్పారు. నేను పలానా దేశం నుంచి ఇండియా వచ్చేసాను, ఇలా ఎవరో చెప్తే వెళ్ళాను. వెళితే టక్కుమని ఒక అరగంటలో నడిచానని.
వీల్ చైర్లో నేను వెళ్ళాను. ఆ రోజు షూటింగ్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ ఇంకా షూటింగ్ పోస్ట్పోన్ చేయని అవసరం లేకుండా అక్కడ 2 గంటలు ఉన్న తర్వాత లేచి నడిచి వెళ్ళిపోయాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే డాక్టర్లే విస్తుపోయే విషయాలు ఇవన్నీ. అంటే ఇక్కడ డాక్టర్స్ అని కాదండి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లిమిటేషన్స్తో ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైక్ ఈ సిస్టమ్ వల్ల కాలేదు అలా ఉండదండి. సో ఇంకా అంటే మెడిసిన్ ఈజ్ లైక్ ట్రయింగ్ ద బెస్ట్ టు డూ లైక్ ఒక నార్మల్గా తేవడానికి ఎవ్రీవన్ విల్ బి లైక్ ఇన్ టు దట్. బట్ వెన్ కమ్స్ టు ద హ్యూమన్ బాడీ అనే పుస్తకం చదవడం అనేది ఒక అదృష్టం. అది తెలియాలి కదండి, ఎందుకంటే మనకి లిమిటెడ్గా ఉండే ఎడిషన్స్లో తీసుకుని అప్లై చేస్తే చాలా వాటికి తగ్గిపోతాయండి. బట్ కొన్ని ఆన్సర్ లేని క్వశ్చన్స్ ఉండిపోతాయి ఈవెన్ ఫర్ మెడిసిన్. సో అలాంటి వాటికి ఎస్ దిస్ ఈజ్ ఓన్లీ ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రూట్ కాజ్ కనుక్కోవాలి కదా, వేర్ వీ గాట్ బ్లాక్డ్. అదొక సంఘటన వల్ల లేకపోతే దేనివల్ల ఆగిపోయాము, దేనివల్ల మనకి ఈ అవస్థ వస్తుంది, ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఎందుకు ఉంటుంది మనకి అని తెలియడానికి ఎస్ యూ షుడ్ నో అబౌట్ లైక్ హౌ టు రీడ్ అ హ్యూమన్ బాడీ. అంటే చెప్పాలంటే మెటాఫిజికల్ స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అది తెలియాలి. అది తెలుసుకుంటున్నప్పుడు ఈ కోశాల మీద ఒక అవగాహన ఉండాలి. వాళ్ళ లైఫ్లోకి మనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా తెలిస్తే ఇట్ బి ఈజీ. తెలియనంత వరకు మిస్టరీ అండి. తెలిసిన తర్వాత భయాలు పోయి వచ్చేది కాన్ఫిడెన్స్ అండి, ఒక ధైర్యం వస్తుంది. సో శరీరానికి కూడా అది ఎక్కువ టైం పట్టదండి. ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ కన్నా ఏదన్నా మనకు ఒకటి శరీరానికి అలవాటు చేయాలంటే 21 days అదొక నియమం లాగా. ఎందుకంటే ఈవెన్ కొత్త లివర్ కావాలన్నా లేకపోతే ఇవన్నీ లాట్ ఆఫ్ లైక్ వర్క్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ బాడీ దాని ఫంక్షనాలిటీ కోసం. సో ఈ అడాప్టబిలిటీకి 21 days ఈజ్ లైక్ ద మినిమం థింగ్. 3 వారాల ఖచ్చితంగా డిఫరెన్స్ అది ముందు తర్వాత ఎక్స్రేలు మొత్తం అన్ని ప్రూవ్ చేయడం కూడా అయిపోతూ ఉంటుందండి. ఎనర్జీస్ మొత్తం ఎవ్రీథింగ్. అన్నిటికీ మూలం మీరు ఒక వర్డ్ వాడతారు, సరెండర్ అని. సరెండర్. వాట్ ఈస్ సరెండర్? ఏమీ చేత కావట్లేదండి, తెలియట్లేదు. వాట్ యుల్ డూ? అది ఒక ఇంపాసిబుల్ థింగ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ అండ్ యూ కాంట్ ఏబుల్ టు లైక్ అంటే మునిగిపోతున్నాం, ఇంకేం లేదు అక్కడ. సో దీన్ని ఇలానే భరించడంలో ఒక బాధ, బెంగ, భయం, ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంటున్నప్పుడు శరణాగతి కాకుండా ఇంకేమైనా ఉంటుందా? ఇంక ఇదైతే అయిందిలే. ఎందుకంటే అంత రప్చర్ అయితే తప్ప యూ డోంట్ నో అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైక్ వాట్ యు ఆర్. సో అంత శరణాగతి అంటే ఇంక ఏమీ లేదు, ఇంకా నా వల్ల కావట్లేదు, నాకు తెలియట్లేదు, అన్ని దారులు మూసుకుపోయాయి అని చేతులు ఎత్తేసినప్పుడు ఎస్ యూ విల్ బి లైక్ పిక్డ్ అప్ సంథింగ్. పైనుంచి ఏదో ఒక అద్భుతమైన ఒక శక్తి ప్రవేశిస్తుందో తెలియకుండా ఒక అద్భుతం అయితే జరిగిపోతుంది. ఇది ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా సందర్భాల్లో జరుగుతుంది. కానీ మనం దాన్ని విలువ కట్టం అక్కడ. అవును, దాన్ని అక్కడ మనం వాల్యూ అయ్యో మనకి ఇలాగా ఒక ఎక్స్పీరియన్స్లో వదిలేస్తాం తప్ప దాన్ని మనం పట్టుకోవాలి అనేది పట్టు మాత్రం మనకు ఉండదు. అదే దైవశక్తి. ఎందుకంటే శరణాగతి ఎక్కడైతే ఉంటుందో ఆ పట్టు వస్తుంది. వన్స్ ఒకసారి పట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని వదలదు. కానీ ఆ పట్టుకునే ప్రయత్నం యూ షుడ్ బి వెరీ అలర్ట్, కాన్షియస్గా, పర్పస్ఫుల్గా యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. సో ప్రతి ఎక్స్పీరియన్స్ని అంత విలువగా మన అమూల్యంగా చెయ్యాలి కదండి. ఎందుకంటే మన జీవితాలన్నీ ఒక ప్యాటర్న్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు పాట నేర్చుకునేదాకా ప్యాటర్న్ మిమ్మల్ని వదలదండి. సో ఆ పాట మీద నేర్చేసుకున్నాం అనుకోండి, దానికి ఏమైనా సరదానా మనతో ఉండడానికి ఇట్ విల్ గో. అంతేకాదా విల్ బి లైక్ ద నెక్స్ట్ స్టెప్. అలానే కదా కాన్షియస్నెస్ అనేది పెరిగేది. సో దిస్ ఈజ్ లైక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జర్నీ ఇది. సో అంతర్ముఖంగా వెళ్ళాలి అంటే దీస్ ఆర్ ద మినిమం థింగ్స్. ఫస్ట్ శరణాగతి, శ్రద్ధ ఉండాలి. ఏం కావాలి అనేది లేదా ఎలా ఉంటున్నాం అనే దాని పట్ల శ్రద్ధ ఉండాలి. మూడోది మనం ఎంత చేస్తున్నా కనెక్టివిటీ, మనతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా. కనెక్ట్ అయితేనే కదండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ ఎలా చెప్తున్నారనేది దాన్ని బట్టి కనెక్ట్ అయితేనే మనకి జబ్బు తగ్గుతుందండి. నువ్వు ఇది ఇంతే ఒక మామూలుగా ఏదైనా ఒక టాబ్లెట్ ఇచ్చి ఇది అయిపోతుందమ్మా అన్నారనుకోండి, డాక్టర్ మీద నమ్మకుంటే అయిపోతుందండి. ఎందుకంటే వేరెవర్ యూ గో, ఈ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే వన్స్ యు ఆర్ కనెక్టెడ్ ఇట్ వర్క్స్, ఇట్ మేనిఫెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కనెక్షన్ అనేది సెల్ఫ్ కనెక్షన్ ఉండాలి. అండ్ సెల్ఫ్ కనెక్షన్ ఉంటేనే ఇట్ ఈస్ లైక్ ఎ డోర్ ఓపెనింగ్. మీ అంతర్ముఖం అవ్వడానికి, మీలో మీరు ఏంటో అనేది తెలియడానికి ఒక ఫస్ట్ స్టెప్ అది. సో యూ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇలా చూసుకుంటే అసలు ఎప్పుడూ దైవశక్తి మన వెంట ఉండి నడిపిస్తోంది అని అంటే ఇది మన వెంట ఉండడం కాదండి, మనతోనే ఉంటుంది. మనల్ని నడిపించేదే ఒక తెలియని ఒక మిస్టికల్ పవర్. సో కాకపోతే ఏంటంటే కొంచెం గొప్పనంగానే మనం సాధించామనుకుంటాము.
లేదా కొంచెం డౌన్ అవ్వగానే తిట్టిపోసేస్తూ ఉంటాం. ఈ రెండూ తప్పే. కరెక్ట్. ఈ రెండు నువ్వు పొగడావద్దు, నువ్వు తిట్టావద్దు, నువ్వు అబ్జర్వ్ చేయి, నేర్చుకో, ప్రొసీడ్ అవ్వు, ముందుకెళ్ళిపోతూ ఉండు. దట్ ఈస్ లైక్ ది బ్యూటీ అండి. భగవంతుడి శక్తి ఎలా ఉంటుంది అంటే జీవితం అనే ముళ్ళ బాటలో ముళ్ళు ఏరడానికి వస్తాడండి భగవంతుడు. కానీ అంత ఏరుచుకునేంత స్థితికి నువ్వు ఆయన ఆ దాంట్లో ఉన్నావా లేదా, ఆ ఆర్డర్లో ఉన్నామా లేదా అన్నది మాత్రం ఇట్స్ లైక్ క్వాలిఫికేషన్ వీ షుడ్ హ్యావ్. దానికి క్వాలిఫికేషన్ కూడా భగవంతుడు ఏం చెప్తాడంటే అసలు నీకు జన్మ వచ్చింది, దేవతల కన్నా దేవతలు కూడా ఆశించే జన్మ మానవ జన్మ. ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతంలో చూస్తేనండి మన చేతులతో పూజ చేస్తాం. ఏది చేసినా అంటే ఒక పూజ చేయాలనుకోండి, దేవుడికి షోడశోపచార పూజలో ఒక చేయాలనుకోండి, మనం పువ్వులు పెడుతున్నాం అనుకోండి, వీ హ్యావ్ లైక్ ద బాడీ టు లైక్ మన చేతులు ముందుకు వెళ్ళి చక్కగా పెడతాయి అవి. ఎనీవన్ కెన్ డూ దట్. ఇంక ఏ జంతుజాలాల్లో ఏమైనా అలా ఉంటాయండి? ఆలోచన, బుద్ధి, జ్ఞానం, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లైక్ ఎక్సెస్. కానీ సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా, దేర్ కమ్స్ ద మ్యాటర్. అండ్ అంతిమంగా అంటే ఇదంతా చేయడం వల్ల, ఈ అన్ని కోశాలు అలైన్ అవ్వడం వల్ల ఏమిటి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఏమై ఉంటుంది అంటే ఒకటి సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, బాధ్యతలు తీర్చడం. సంతోషమా ఆనందమా రెండు వేరు. ఆనందంగా ఉండడం కదా. ఎందుకంటే సంతోషం అంటే ఏదో కొనుక్కున్నాం అనుకోండి, తాత్కాలికంగా సంతోషపడిపోతాం, తృప్తి పడిపోతాం కదండి. ఆనందం ఈజ్ సంథింగ్ లైక్ ఒకసారి దాంట్లోకి వెళ్తే ఇంకా బయటికి రావండి. ఇట్స్ నథింగ్ బట్ అగైన్ గాడ్ పార్టికల్. ఒక అనంతమైన శక్తి. ఆ శక్తిలో మనం వెళ్ళిపోవడం అనేంత గోల్ మించి ఇంకేం ఉండదండి. అలానేదో ముక్తి మోక్షం కదండి. ప్రతి క్షణం మోక్షంలో, ముక్తిలో ఉంటూ, ఆ స్థితిలో ఉంటూ మనం ఇవాల్వ్ అవుతూ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఇవాల్వ్ చేస్తూ, ఇవల్యూషనరీ వైజ్గా మనంతటా మనంగా ఏం అందిస్తున్నాము కదండి, అది చేయడమే అంతిమాక్షం. ఎక్కడో మనమేమీ సాధించక్కర్లేదండి. యూనివర్స్లో ఉండే అద్భుతమైన కొన్ని గుప్త శక్తుల రహస్యాన్ని ఛేదించడమే, అది తెలుసుకోవడమే మనిషి యొక్క నిజమైన జ్ఞానం అండి. దాని వైపు వెళ్ళగలిగితే మనం అది లక్ష్యాన్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఏదైనా విద్య ఉండాలండి. అది ఆ విద్య అనగానే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మనం అనుకుంటున్న ఇప్పుడు సో కాల్డ్ ఈ ప్రొఫెషన్స్ ఇవి కాదండి. 64 కళలతో ఉన్న విద్యలు అవి డిఫరెంట్. బట్ అపర విద్యలని కొన్ని ఉంటాయి, స్పిరిచువల్ ఇవన్నీ. సో ఆ డైమెన్షన్స్లో కనుక మనం చూడగలిగితే అపారమైన జ్ఞాన సంపదని మనం భేదించవచ్చండి. దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవి కొన్ని ఇలా చెప్పకూడదు కానీ కొన్ని అద్భుతమైన నచికేత విద్య, శాండిల్య విద్య, ఇలా రకరకాల విద్యలు ఉంటాయి. 34 రకాల విద్యలతోటి మనం అంతిమ లక్ష్యాన్ని వెళ్ళొచ్చండి. అందుకే కదా పూర్వం ఋషులు, జ్ఞానులు వీళ్ళంతా చేసే తపస్సులో కూర్చుని వాళ్ళు ఎలా కావాలో అలాగా ఇముడ్చుకునేవాళ్ళు, అమర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ఉండేంత స్ట్రగుల్ లేదండి. అఫ్ కోర్స్ ఐ యాక్సెప్ట్ సైన్స్ హ్యాస్ డెవలప్డ్ సో ఫాస్ట్, బట్ ఇంటర్నల్లీ వేర్ వీఆర్. ఇంత ఇలా ఉంటున్నప్పుడు మరి డిసీజ్ కూడా ఉండకూడదు కదా. ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ మనకి సైన్స్తో లింకప్ అయ్యి ఉంటే, అలా కాకుండా డిసీజ్ వాజ్ ఆల్సో లైక్ దట్ మచ్ ఇంకా ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. సో హెల్త్ విల్ కమ్ with the completeness of the physical entity along with your emotional entity. Where the emotion was perfect, your health will be like in your hands. అలా కాదనుకోండి, నాకు అన్నీ ఉన్నా ఏమీ లేదనుకుంటూనే నేను ఫీల్ అవుతున్నాను అనుకోండి, అంతకుమించి అనారోగ్యం రెండోది ఉండదు. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లైక్ సీ ది బ్యాలెన్స్డ్ వే. అన్నింటికన్నా ముందు మనకు ఒక మంచి అస్త్రం లేదా ఇలాంటి పవర్ కావాలంటే జస్ట్ అబ్జర్వింగ్. ఈ అబ్జర్వ్ యూ లెర్న్. ఎంత మౌనంగా ఉంటే అంత బాగా వెళ్ళగలుగుతాం మనం. సో ఆ మౌనాన్ని వాళ్ళు ఆయుధంగా చేసుకుని తపస్సులో కూర్చున్నప్పుడు శరీరాన్ని సిద్ధింపజేసుకునేవాళ్ళు. అంటే డిటీరియేషన్ ఎక్కువ లేకుండా ఎంతకాలమైనా సరే, ఇలా మనం ఉండే ఒక గంట అన్నం తినకపోతేనే ఇప్పుడు ఇన్ని అవస్థలు పడిపోతుంది ఫిజికల్ బాడీ. కానీ నెలల తరపడి, సంవత్సరాల తరపడి అలాగా తపస్సు చేసుకున్న ఫిజికల్ బాడీ ఎప్పుడు కూడా నిత్య నూతన చైతన్యవంతంగా సిద్ధింపజేసుకోవడమే సిద్ధశాస్త్రం యొక్క మొదటి లక్షణం. అలా చేసేవాళ్ళు అనమాట ఇది మొత్తం అంతా. ఆ తర్వాత ఇది రాజవిద్యగా వచ్చింది. రాజవిద్యగా అంటే యుద్ధాల్లో ఉంటున్నప్పుడు ఏదైనా జరిగిన సైనికులకు కానీ ఇలాగా వాళ్ళు విరిగిన మళ్ళీ అతికి పెట్టడం లాంటివి, ఇదంతా చాలా ఫాస్ట్ ప్రక్రియ.
సో వెంటనే అయిపోతూ ఉంటుంది, విత్ ఇన్ లైక్ 1 day 2 daysలో అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది. రాజుకి కూడా ఇలాంటి విద్యలు చేసేవాళ్ళు, ఎందుకంటే రాజు మంచిగా ఉన్నాడు, చక్రవర్తి మంచిగా ఉన్నాడు అనుకోండి, మొత్తం రాజ్యం బాగుంటుంది. అవును కదా. అలాంటి రాజును తయారు చేసేవాళ్ళు. అది కూడా ఆ చక్రవర్తికి ఎక్కడో ప్యాలెస్లో కూర్చోబెట్టి చెప్పలేదండి, గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర శిక్షణ పొంది వీటిలో ఈ విద్యలు నేర్చుకునేవాళ్ళు. సో ఇవన్నీ ఆశ్రమ విద్యల కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అంత గొప్ప యోగం ఇది. అమ్మ, ఈ యోగంలో లౌకికపరమైన ధార్మిక కట్టుబాట్లు ఎక్కడికి వస్తాయి? ఉదాహరణకి అందరికీ అందుబాటులో ఉండే ఈ అపురూప విద్యలు ఏవైతే అపూర్వ విద్యలు, మీరన్న 34 ఇలాంటి విద్యలు ఉన్నాయి, అందరూ అది యాక్సెస్ చేసుకున్నారు. బట్ ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది కదా ప్రకృతిలో. ఆ ధర్మ నిర్దేశం శక్తి ఉంది కదా అని అందరూ వాడుకోలేరు కదా. అది ఎలా జరుగుతుంది కూడా, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అది ఇది జస్ట్ ఒక సందేహం. అంతా ఉంది కదా అని. ఇప్పుడు మనకి చాలా ప్రాపర్టీ ఉందండి, ఓకే, ప్రాపర్టీ ఉందని అన్నీ ఒకటేసారి మనం దానాలు చేసేస్తారా చెప్పండి? లేదా అక్కడ సమయం సందర్భం అని పెట్టుకుంటాం. ఇది ఎంతవరకు ఇక్కడ ధర్మంగా ఉంది అనేది ఒకటి చూస్తాం. ఎందుకంటే కొన్ని మనకి ఎంత చేద్దాం అనుకున్నా కలవదండి, వర్కౌట్ అవ్వదు. దానికి మనం టైం రావాలి అనడం కానీ, లేకపోతే దానికి కనెక్ట్ అయితే తప్ప అది మేనిఫెస్ట్ అవ్వదు. సో విద్య పట్ల కూడా, అంటే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి, ప్రతి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయమండి. వాళ్ళకు కూడా తగ్గించుకునేలాగా తగ్గే యోగం ఉంటేనే, ఆ తగ్గే యోగంలో మన చెయ్యి పడేలా ఉంటుంది అనుకుంటే మాత్రమే విల్ వర్కౌట్. లేదా ఇంకో కార్మిక్ లైన్లోకి అన్నెసరీగా వీ షుడ్ నాట్ ఎంటర్. అది వాళ్ళకి కర్మ పరిపక్వం అవ్వాలి. అలా ఉంటున్నప్పుడు విద్య ఆటోమేటిక్గా జస్ట్ మీ బాడీ, మీ మైండ్ సింపుల్ వెజల్ అండి, మీ ద్వారా చెయ్యబడుతుంది అంతే. అంతే తప్ప నేనే చేస్తున్నా అన్నది లేదండి అక్కడ. మన ద్వారా మనకి తెలియకుండా ఇన్విజిబుల్ ప్లేన్లో ఉండే మాస్టర్స్ అనుకోండి, యోగులు అనుకోండి, గురువులు అనుకోండి, లేదా ప్రకృతి అనుకోండి, మీరు యూ కెన్ డిఫైన్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఆ శక్తి మన ద్వారా చేయిస్తుందండి అంతే. ఆ చేయించడానికి కావాల్సిన అర్హత మన మైండ్, మన బాడీ అలైన్ చేసి పెట్టడం మాత్రమే ట్రైనింగ్. అంతే, అంతకంటే మనం ఏమీ చేయలేము. అవైలబుల్ టు నేచర్. ఎస్, అంతేనండి, సో సింపుల్. అదేం పెద్ద కష్టం కూడా కాదండి. ఇంకోటి ఏంటంటే, నాకు అంటే నా ఎమోషన్స్తో కూడా పని ఉండదు. నా ఇక్కడ ఎమోషన్స్ అని స్విచ్ ఆఫ్, మైండ్ స్విచ్ ఆఫ్. జస్ట్ యూ షుడ్ బి లైక్ ఒక పెరన్నియల్ రివర్ లాగా ఫ్లో వెళ్తూ ఉంటుంది. జస్ట్ యూ అబ్జర్వ్ ద ఫ్లో అండ్ ఎంజాయ్. కానీ తగ్గిన తర్వాత వాళ్ళలో ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఒక స్పార్క్ ఉంటుంది చూడండి. కొన్ని కోట్లు పెట్టినా అది రాదండి ఎవరికి. ఆ అనుభవం అనుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇట్ ఈస్ లైక్ ఎ బ్లిస్ఫుల్ థింగ్. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆనందమయ కోశం యొక్క లక్షణంలో ఫస్ట్ ఇది. ఆ క్షణంలో అక్కడ ఉంటామంతే, గంటలు తరబడి అక్కర్లేదండి. దాట్ షుడ్ బికమ్ ఎన్ హ్యాబిట్. ఎంత హాయిగా ఉంటుంది జీవితం అనిపిస్తుంది కదా అమ్మా. ఇది భారతీయ శాస్త్రమైనా, ఇది కుల మత ఇంకా ప్రాంతాలకి అతీతం ఈ విద్య అంతా అన్నది. ఎందుకంటే భారతీయ వాంగ్మయంలో, మనకి భారతీయ శాస్త్రాల్లో ముడిపడి ఉన్నది ఏదైనా ఒక ధర్మానికి చెందిందని చాలా మంది భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో అది తప్పండి. ఎందుకంటే భారతీయ అంటే సనాతన ధర్మం ఏదైతే అంటారో అది యూనివర్సల్ బ్రదర్హుడ్ని అడ్రస్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ అన్నది ఏమీ లేదండి. సృష్టిలో ఉండే మానవ జాతిని అడ్రస్ చేస్తుంది, జాతిని అడ్రస్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ఈ కల్టా, ఈ రిలీజియనా, ఇలాగా ఎవరు చేసినా అదే హ్యూమన్ బాడీ, అవే కోశాలు, అవే సిస్టమ్స్, అవే ఆర్గాన్ సిస్టమ్స్, రైట్? సో ఇట్ అడ్రసెస్ ద రూట్ లెవెల్ ఇన్సైడ్ యూ. ఓకే, ఇప్పుడు మనం ఈ లైఫ్లో ఉంటున్నా, వీఆర్ సమ్వేర్, వీ కేమ్ హియర్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ముందున్న దాంతో కనెక్ట్ అయ్యి చూసేంత ఆ విజనరీ థింగ్ మన ఫిజికల్ బాడీకి ఉండదండి. ఎందుకంటే వీఆర్ వెరీ లిమిటెడ్, విత్ లిమిటెడ్ టైం వీ కేమ్ హియర్, రైట్? బట్ కొన్ని నాడీ వ్యవస్థ ప్రకారం, నాడుల దాని ప్రకారం మనకి కొన్ని నాడులు ఉంటాయండి, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేవి. 72,000 నాడుల్లో కొన్ని ఇట్ విల్ బి స్టిల్ హిడెన్. వాటిని డీకోడ్ చేసేస్తాయండి ఈ ట్రైనింగ్లో. దాని ద్వారా ఇట్ అడ్రసెస్ కంప్లీట్ యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ఈ కల్టా అన్నది ఏం లేదండి. సో అందుకే బహుశా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పేపర్స్ పబ్లిష్ అవుతున్నాయి, చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎస్ అండి, సిద్ధ వైద్యం ఏమిటి. ఇంకోటి ఏంటంటే మన ఎమోషన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, వాటి వల్ల వచ్చే రోగాలు. అసలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈవెన్ అంటే డాక్టర్స్ అన్నా దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో దే డూ ద బెస్ట్. బట్ కొన్ని చోట్ల స్టిల్ ద రీసెర్చ్ వాజ్ లైక్ ఆన్ గోయింగ్ ప్రాసెస్.
సో అలాంటివి కనుక్కునే దానికి వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పొల్యూషన్ వల్ల వచ్చేవి, పారాసైట్స్ వల్ల వచ్చేవి 2 రకాలవి చూసుకుంటే ప్రతి బాడీలో ఉంటాయండి. బట్ స్టిల్ ఇంకా డెప్త్లోకి వెళ్ళింది మన ఏన్షియంట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ లైక్ లెర్నింగ్ సిద్ధ వెంట ఇన్ టు డీప్ రూట్స్. ఒక చెట్టు అడుగున అంటే భూమి కింద ఉండే వేళ్ళకి ఎలా పాకి ఎంత గట్టితనాన్ని ఇస్తుందో, చెట్టుకి బలం ఇస్తుందో, అలాగా ఈ సిద్ధశాస్త్రం అంత పట్టునిచ్చిందండి. సో ఇట్ ఈస్ లైక్ వెరీ సెలబ్రబుల్ ఫీల్ అబౌట్ లైక్ ఇండియన్ సిస్టమ్స్. అది ఆచరించి చూపించారు. దాని యొక్క తార్కాణాలు వీఆర్ సీయింగ్. అండ్ నౌ ఇప్పుడు ఇంత డెవలప్ అయిన సైన్స్ జస్ట్ వీఆర్ పబ్లిషింగ్ ఇట్ అంతే. పూర్వం నుంచి ఉంది, వీఆర్ నౌ ప్రూవింగ్ ఇట్ ఇస్ సైంటిఫిక్ ప్రూఫ్ అంతే. అంటే అలాంటి మిషనరీ అలాంటిది ఒక వ్యవస్థ ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ ద రిజల్ట్స్. సో మెయిన్గా అమ్మ మస్క్యులోస్కెలిటల్ ఇష్యూస్ మొదలుకొని ఇంకా ఏ అంశాలకి సిద్ధశాస్త్రం నిజంగా సంపూర్ణంగా ఇప్పుడు పరిష్కారాలు ఇవ్వగలుగుతుంది అని చెప్పచ్చు? ఎక్కువ ఇది మామూలుగా ఉండే వాటికి అలైన్మెంట్స్తో అయిపోతాయండి. దానికి మనకి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మిగతా సిస్టమ్స్ ఇన్ని ఉంటున్నప్పుడు వై ఓన్లీ సిద్ధ, రైట్? రైట్. సో ఎంత మీరు చెయ్యండి, ఏదైనా మీరు చేస్తే అంటే ఒక ట్యాబ్లెట్లు వేసుకున్నా, లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ లైక్ లైఫ్ స్టైల్కి వెళ్ళినా, ఈవెన్ మనకు ఆయుర్వేదం తీసుకున్నా, మూలికలతోటి చేసినా, ఏది చేసినా బాడీకి అది అబ్జార్బ్ అయ్యే గుణం ఉండాలి. హీలింగ్ కెపాసిటీ షుడ్ బి దేర్. అది ఎప్పుడు వస్తుంది శరీరానికి? పుట్టుకతో వస్తుంది. అంటే మనకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ అంటాం కదా, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మనకి ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ రిపేరింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇమ్యూన్. వెదర్ అది మనం తిన్నది మనకు వంట పడుతుందా లేదా అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్రతి వాళ్ళు తిన్నదంతా వంట పడుతుందా? అబ్జార్బ్ అవ్వట్లేదు. సో వేర్ ఇస్ ద అబ్జార్ప్షన్ లెవెల్ ఇన్ ద బాడీ? గాట్ ఇట్? ఆ అబ్జార్ప్షన్ లెవెల్ షుడ్ బీ లైక్ ప్యూర్లీ క్లెన్సిఫైడ్, డీటాక్సిఫైడ్. సో ఆ అబ్జార్ప్షన్ కనుక ఉందనుకోండి, హీలింగ్ ఆటోమేటిక్గా దాని పని చేసుకుంటుంది. మనం కింద పడతాము, దెబ్బ తగులుతుంది, 3వ రోజు కల్లా మళ్ళీ అది కొత్త స్కిన్ రావడం అన్నీ వస్తున్నాయి కదా. సో ఇవి చాలా నార్మల్వి. సిద్ధశాస్త్రం దాని ఎంట్రీ ఎక్కడంటే, ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ ఉంటుందో న్యూరలాజికల్ డిజార్డర్స్కి, సెరిబ్రల్ పాలసీ ఇలాంటి వాటికి, సో లేదా సివియర్ మస్కులోస్కెలిటల్ లైక్ మస్కులర్ డిస్ట్రఫీస్కి, అలాంటి వాటికి వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, అది ఈ జెనెటికల్ వైజ్గా వస్తుందా, ముందున్న తరంలో వాళ్ళకి ఎవరికైనా ఉందో అది ట్రాన్స్ఫర్ అయి వస్తున్నప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేస్తాము, లేదా దాన్ని ఎలాగ రీరైట్ చేస్తాం? ఈజ్ దేర్ ఏ పాసిబిలిటీ? ఒక సిపి చైల్డ్ ఉందనుకోండి, ఆ సిపి చైల్డ్కి ఒకవేళ నెక్స్ట్ వంశ అంటాం కదా, అది కూడా వాళ్ళకి అలానే వస్తుంది జనరల్గా కదండి. బట్ సిద్ధశాస్త్రంలో వీ కెన్ రీరైట్ దట్, వీ కెన్ బ్రేక్ దట్ రూల్, వీ కెన్ లైక్ రీవైండ్ ద బ్రెయిన్ అంటాం కదా, అలాగా రీరైటింగ్ ద బాడీ జెనెటిక్ స్ట్రక్చర్, జస్ట్ వీ కెన్ మేక్ ఇట్. సో దట్ ఈస్ పాసిబుల్, అది కూడా ప్రూవ్డ్. సో అంటే సిద్ధశాస్త్రం ఎక్కడైతే నీకు తెలియకూడదు, ఇది అంటే ఒక క్వశ్చన్ ఆగిపోయిందో అది పరిశోధించే మార్గం సిద్ధ మార్గం. ఆ మార్గం ద్వారా వెళ్తే డెఫినెట్గా విల్ గెట్ ద ఆన్సర్. అది మైట్ బీ ఈ జనరేషన్లో ఉండొచ్చు, ముందు జనరేషన్లో ఉండొచ్చు, లేదా ఇంకా ముందు జనరేషన్స్లో ఎక్కడో ఉండొచ్చు. కొన్ని అవే సమాధానాలు చెప్పేస్తాయి. జస్ట్ ఫాలో ఇది. అంటే ఒక ముడి పడిపోతుందండి లైఫ్ ఫోర్స్కి, అది అన్నాట్ చేయడం. అన్నాట్ చేస్తే లైఫ్ ఫోర్స్ మళ్ళీ గోస్ ఆన్. లైఫ్ ఫోర్స్ ఉందనుకోండి, విత్ హీలింగ్ కెపాసిటీ ఉందనుకోండి, దెన్ డిసీజ్ సిమ్టమ్ విల్ బి లెస్. అది దట్స్ ఇట్. ఇది నేను చెప్తుంటే ఇంత సింపుల్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది తెలుసుకోవడమే కష్టం. తెలుసుకుని ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ డ్రైవ్స్ యూ. అసలు ఎక్కడ మిమ్మల్ని మీ అలర్ట్ సిస్టమ్ ఏంటి, మీరేంటి, మీ కెపాసిటీ ఏంటి, ఇట్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ అండి. మీ ఎనర్జీ లెవెల్ ఏంటి, మనకి ఇంకా మనం లిమిట్ చేసేసుకుంటూ ఉంటాం, మన సప్రెషన్లో ఉంటూ ఉంటాం, మనం ఇది కాదు ఐఎమ్ దట్ అనేది చూపిస్తూ ఉంటుంది అది. సో అయితే ఈ పాసిబిలిటీ అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్ని ట్యాప్ చేసుకునే కెపాసిటీ ఈ కాంటెక్స్లో మంత్రము, తంత్రము, సిద్ధి ఇలాంటి పదాలు చాలా వింటూ ఉంటాం. ఏది ఎవరి మార్గం ఎలా తెలుసుకుంటారు, ఎవరికి ఏది కరెక్ట్? మనకి దానికి దేర్ కమ్స్ లైక్ ద రిలీజియస్ ట్రెడిషనల్ థింగ్స్ కదండి. ఇప్పుడు మీరు అన్నారు మంత్రము, తంత్రము అన్నది. తంత్రం ఈజ్ లైక్ బాడీ అండి, ఇట్స్ అ టూల్. తంత్రం అంటే ఇట్స్ లైక్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. ఒక దాన్ని జరిగించాలి అంటే శబ్ద ప్రయోగం ద్వారా, శబ్ద బ్రహ్మ ద్వారా. అంటే మనకి వాయిస్ ఏదైతే వస్తూ ఉంటుందో, అంటే మనకు అనాహత చక్రానికి చక్రభేదాలు చూస్తూ ఉంటే ఇట్ క్లెన్సెస్ యూ, ఇట్ డ్రైవ్స్ యూ. ప్రతి శరీరానికి ఒక బీజాక్షరం ఉంటుందండి.
అలాగే ఒక బీజ మంత్రం ఉంటుందండి. ఆ బీజ మంత్రంతో చాంటింగ్ కనుక కనెక్ట్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా ఈ నాడీ సిస్టమ్ అంటే 72,000 నాడులు ఓపెన్ అవ్వడం మొదలుపడుతూ ఉంటాయి. దాంట్లో 34 ఆర్ లైక్ కీ థింగ్స్, ఇంకా అంటే సబ్ లెవెల్స్లో వెళ్తూ ఉంటాయి. సో ఈ లైఫ్ ఫోర్స్ని వాటికి అక్కడ పంపించే ప్రయత్నం మన ఊపిరి ద్వారా చేయగలుగుతాం. ఆ ఊపిరి ద్వారా చేస్తున్నప్పుడు శివుడు ఎలా అయితే తాండవం జరుగుతుందో, తాండవం మనం చెప్తూ ఉంటారో నటరాజ తాండవం, అది మన శరీరంలో ఊపిర్ల ద్వారా జరుగుతూ ఉంటుందండి. ఈ ద్వారాల్లో 10 వాయువులతోటి ఎలాగ మనకు కమాండ్ చేస్తూ ఉంటుంది, ఏ వాయువుతోటి ఎలాంటి అంటే బాడీని ఈజ్ చేస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది, పెనట్రేటింగ్ అనమాట. అంటే డీప్ డౌన్ మనం తిన్నది అరగడానికి మనం తింటూ ఉంటాం అనుకుంటాం కదండి, అలా కాదు. నువ్వు ఏ భావనతో తింటున్నావు ఆ భావన కూడా తీసుకుంటుంది. It's not about only the food what you are eating. It's about like what type of thought you are like taking that in. సో అది ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము ఏంటి అన్న దానికి ఈ తంత్రం మేక్స్ యూ లైక్ పర్ఫెక్ట్ క్లెన్జింగ్ ఇట్. ఒక సైకిల్ ఉందనుకోండి, దాన్ని ఎలా క్లియర్ చేస్తాం? 6 నెలలు వాడలేదు, ఏమవుతుందని పరిస్థితి? సో మొత్తం అంతా దాని ముందు తుప్పు తీయించి ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ చేస్తాం కదా. లైక్ దాట్ మనం శరీరానికి కూడా ఎలా అయితే రోజు స్నానం చేస్తామో మానసిక స్నానం మనసుకు కూడా అలాంటి ఒక స్నానం చేయించడం అనేది విధిగా ఉండాలి. మైండ్ షుడ్ ఆల్సో బీ డీటాక్సిఫైడ్. ఎలాంటి వాతావరణంలో ఉండాలి అనేది బికాస్ మనకు తెలుస్తూ ఉంటుంది, మనం ఏది అట్రాక్ట్ చేస్తున్నా మనకు అర్థమవుతూ ఉంటుంది. అది అట్రాక్ట్ చేసుకుంటున్నది వంట పట్టేసుకుంటూ ఉంటుంది. దీనికి తెలియదండి, శరీరంలో సెల్స్కి ఇది మంచి ఇది చెడు అనేది తెలీదు. వాట్ ఎవర్ యూ ఫీడ్ ఇట్ విల్ గెట్ ఫెడ్, అంతే. అలాంటిది అక్కడ మనం మన యుక్తి అనుకోండి, లేకపోతే మన ఇంటెలెక్చువాలిటీ అనుకోండి, అక్కడ ఉపయోగించాలి, జ్ఞానం అనేది ఉపయోగించాలి. ఇది నాకు అవసరం, ఇది నాకు అవసరం లేదు, దీన్ని ఇంతవరకు నేను తీసుకోవాలి. ఇలాంటి యొక్క వేవ్ ప్రాసెస్లో మనకి ఒక టైడ్ అలల రూపంలో మనకు జరుగుతూ ఉంటుందండి. సో అలాంటి దాంట్లో ఈ మంత్రం ద్వారా మంత్రాన్ని కనెక్ట్ చేసామనుకోండి, అసలు డ్యామేజే ఉండదండి ఏదైనా సరే. ఇప్పుడు మీరు పొద్దున్న లేచారనుకోండి, లేచిన తర్వాత ఏదైనా ఒకటి వింటూ ఉండి పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, పని యొక్క తీవ్రత ప్రభావం మీ మీద పడదు. ఎందుకంటే మీ పంచేంద్రియాలు మీ దాంట్లో ఒకటి ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ. అవును కదండి. సో యువర్ డే విల్ బీ ఈజీ. బరువు ఉండదు, అసలు ఉండదు. లేదా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, దేనికో దానికి కనెక్ట్ అంటే మన సెన్స్ ఆర్గాన్స్ని ఎక్కడో ఒక దగ్గర ఆపగలిగి అబ్జర్వ్ చేసే లక్షణాన్ని అలవాటు చేయాలి. అది మంత్ర దానికి ఎక్కువ ఉంటుందండి. మంత్రమే కాదండి, ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ అవ్వచ్చు, ఈ కళల్లో నాట్యం అవ్వచ్చు, ఏదన్నా ఎనీ మార్షల్ ఆర్ట్, ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ యూ లైక్ టు క్లెన్స్ ఇన్ అండ్ అవుట్. ఇలా చేస్తున్నప్పుడు లైఫ్ విల్ బీ ఈజీ. అది సో ఆ రోజు మీకు ఎలా ఉంటుంది అన్నది చాలా అవలీలగా చూడగలుగుతారు తప్ప భారంగా చూడడం అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇది ఇంతే కదా, ఇది సూక్ష్మమే కదా, ఇది చేసేయచ్చు కదా, ఇది చేయగలం కదా అన్నది ఒకటి అలవాటు అవుతుంది. ఆ అలవాటు మేక్స్ యూ లైక్ టు బీ ఇన్ ద కరెక్ట్ పాత్. ఎందుకంటే మనకి స్థూల శరీరంతో మనకు అన్ని ఉపద్రవాలు ముప్పులు అన్నీ దీనివల్లే వస్తాయి. కానీ సూక్ష్మ శరీరం దానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ భావన మనకి కనుక ఎరుకలో ఉంటే సూక్ష్మ శరీరం కూడా తేలిక పడుతుంది. లేకపోతే చిన్నది కూడా లోడ్ అనుకుంటుంది, దానికి తెలియదు. సో ఆలోచన ఎలాంటి ఆలోచన వస్తోంది అనేది కూడా ఇట్ ఎఫెక్ట్స్ ద ఫిజికల్ బాడీ, అంతేగా. సో అలాంటి ఆలోచనకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దేనివల్ల ఇవ్వాలి అంటే నువ్వు ఒక లలితా శాస్త్రం చదువుకో, లేదా ఒక ఏదైనా సంగీతం పాడుకో, లేకపోతే ఇలా చెయ్యి, లేకపోతే ఏదైనా సర్వీస్ చెయ్యి, మానవ సేవ. దట్ ఈస్ లైక్ ద వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ థింగ్స్ టు స్ప్రెడ్ లైక్ టు అట్రాక్ట్ ద లవ్ అండ్ ఎనర్జీ. అది ఉంటున్నంత కాలం మనకు ఒక కవచంలాగా, ఒక తొడుగులాగా ఉంటుంది. ఇలాంటి దాంతో మీ అనుకుంటున్న గమ్యానికి, మనం అనుకుంటున్నది కాదండి, సోల్ ఏదైతే వచ్చిందో అది దాని గమ్యానికి చేయడానికి సాధన పరికరమైన ఈ బాడీని యూజ్ చేసుకుంటుంది. సో మనం అనుకుంటుంది కాదన్నారు కదా, అదనేది మీరు ఆలోచనలు, మనం అనుకుంటున్న ఫిజికల్ సెన్సెస్ తోటి కాదు మనం వీఆర్ లిమిటెడ్. అదే సో మనకి మహా అయితే నెక్స్ట్ 1 minute మనం ఏం చేస్తామో మనకు తెలియదు కదండి. అలాంటిది ఒక సోల్ పర్పస్ కోసం వచ్చిన ఈ బర్త్ సక్సెస్ఫుల్గా సోల్ పర్పస్కే వెళ్తోందా అన్నది క్వశ్చన్ వేసుకుంటే 199 మందికి ఎవరికి లేదు, 101 మంది కూడా లేరు. బట్ వెన్ యూ ఫీల్ లైక్ ఇది ఒక సాధన క్రమంలో ఇలా వచ్చేది, దీనివల్ల దీనికి ఉపయోగపడాలి అనుకున్న ఏదైతే డిటర్మినేటివ్ మైండ్ ఉంటుందో అప్పుడు డెస్టినీ చేరుతాం. అది యోగులు చేసేవాళ్ళు, మనం చేయడం లేదు. దానికి మనం వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ అవర్ పర్పస్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ డిజైన్. ఆలోచించండి, ఏదైనా మీరు పట్టుకోగలరా? పంచభూతాల్లో ఉండే దేన్నైనా మీరు పట్టుకోగలరా? లేదు అసలు. గాలిని పట్టుకోగలరా? వాటర్ని పట్టుకోగలరా?
నిప్పుని పట్టుకోగలరా? కనిపించని వాక్యూమ్ని పట్టుకోగలరా? అలాంటి వాటితోటే కదా మన శరీరం ఫామ్ అయింది. దేని పట్టుకుంటామండి? అది వదిలేయడం అంతే కదా. వదిలేసి చూడడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదండి. అది నిజంగా మందనుకోండి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి రావాలి. ఎందుకంటే మన టర్మ్స్ మనవి కావు, మనకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది ఆ టర్మ్స్. సో దానికి తగ్గట్టుగా వచ్చిందనుకోండి, సరెండర్నెస్ అగైన్. అమ్మ మీరు ఎంత గొప్ప మైండ్ రీడర్ అంటే. లేదండి, ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తూ ఉంటుందండి. అంతే కదా. ఎస్, దానికి ఏమీ పెద్ద ప్రజ్ఞ అక్కర్లేదు. ఇలాంటి ఎన్నో తెలియని అద్భుతమైన పరవిద్యలు ఉన్నాయండి. మనం అన్నీ కొట్టి పారేస్తాం, ఇవి ఏదో చెప్తూ ఉంటారులే, అన్నిటికీ ప్రూఫ్లు అనుకుంటూ ఉంటాం. కానీ అండి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే నువ్వు కూర్చో ఫస్ట్. కుదురెక్కడా? కుదురుంటే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. ఇదేం పెద్ద విపరీతమైనది లేదా ఇంపాసిబుల్ థింగ్ది కాదండి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ పాసిబుల్. ఆ పాసిబుల్ అవ్వడానికి దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనం ఉండాలి, అంతే. అమ్మ, సాహసంతో ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఈ ప్రశ్న వద్దంటే తీసేస్తాను. ఇది గతంలో చాలాసార్లు చర్చకు వచ్చిన ప్రశ్నే, నేను చదివాను, చూశాను యూట్యూబ్లో కూడా. మీరు చాలామంది చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న కొంతమంది స్టార్స్కి, పెద్ద పెద్ద వాళ్ళకి వైద్యం చేశారు. ఎలా అమ్మా అసలు? హౌ అంటే అది ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. ఎస్, ఒకటి చెప్తానండి. మహేష్ బాబు గారికి మైగ్రేన్ వచ్చింది, తగ్గిపోయింది, ఇలాంటి thumbnails చాలా చూసాము, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒకటి చెప్తానండి, ఇప్పుడు వాళ్ళు మైట్ బీ స్టార్స్ అని అందరూ చూస్తున్న దాంతో మాట్లాడచ్చు, కానీ అండి ఎండ్ ఆఫ్ ద డే అది కూడా ఒక ఫిజికల్ బాడీయే కదండి. అవును, అంతే. వీఆర్ ఆల్ హ్యూమన్స్. ఎట్ దట్ పర్స్పెక్టివ్ ద మోర్ క్రానిక్ ఎందుకు ఉంటుంది అనేది ఈ సిద్ధశాస్త్రంలో ఒక విచిత్రమైన ఒక ప్రయోగం ఉంటుందండి. ఏంటంటే వెన్ వీ ట్రై టు లైక్ నో అబౌట్ ద పర్సనాలిటీ విత్ ద ప్రాబ్లం, దెర్ షుడ్ బి ఎ వే లోపల మెమరీస్ ఎక్కడ డీకోడ్ చేస్తామా అన్నది. సో అందుకంటే అంత ఇబ్బంది పడేంత వెళ్తోంది అంటే ఎక్కడో ఫిజికల్ లెవెల్లో అంత ఇంపాక్ట్ తెలుస్తోంది అంటే వాళ్ళ ఏ కోశంలో ఎక్కడుంది, మనోమయ కోశంలోనా లేదా మనకి ఉండే ఓన్లీ ప్రాణమయ కోశంలోనా, ఎక్కడ లైఫ్ ఫోర్స్ వెళ్ళట్లేదు అనేదానికి చేయడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద స్టార్స్, ఇట్స్ అబౌట్ లైక్ నీడెడ్ అయితే నార్మల్ పర్సన్కి కూడా. అండ్ డెఫినెట్గా విఐపి అన్నది అలవాటు అయిపోయిందండి. బట్ విఐపి నా డెఫినేషన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పేషెంట్ అని నా ఉద్దేశం. అవును, ఓకే. అంటే అవును, ఇంకా మనకేంటంటే ఇప్పుడు మహేష్ గారు అని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ హీ కేమ్ ఫార్వర్డ్ టు టెల్ అబౌట్ ద ప్రాబ్లం. కానీ అంతకు ముందు కూడా చేసున్నాం. అవును, కరెక్ట్. సో హీ కేమ్ అవుట్ యాజ్ ఎ సర్వీస్ నొటేషన్. ఇది ఇంత అద్భుతంగా ఉందని ఆయన ముందుకు వచ్చి చెప్పడం, లేదా ఇంకా సుమ్మగారు చెప్పడం, ఇలా కొంతమంది ముందుకు వచ్చి చెప్పడంతో అందరు ఇలా అనుకుంటున్నారు. కానీ అంతకు ముందు కూడా మనం ట్రీట్మెంట్లు చేసాం, ఇంకా క్రానిక్ చేసాం. అంతకు ముందు రీసెర్చ్ పేపర్స్ ఆర్ దేర్. వీళ్ళు ప్రముఖులు కాబట్టి మరింత మనం అనుకుంటున్నాం, అంతేనండి, అంతే. ఎందుకంటే అది కూడా వాళ్ళ విశాల హృదయం అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ దే కేమ్ అవుట్ అండ్ దే టోల్డ్ అబౌట్ ఇట్. సో అదంటే వాళ్ళ ఒక బాధ్యత కింద తీసుకున్నారు. యాజ్ లైక్ ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నేను ఇంత ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత ఇది నా కృతజ్ఞత అని ఎంతమంది వస్తారు ముందుకి కదండి. అంత సెలబ్రిటీస్ అని మనం అనుకుండడం అలా కాదు. ఎంత నార్మల్ పర్సన్గా హీ కేమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దిస్. అవును కదండి. అలాగే చాలా మంది ఉన్నారండి, ఇంకా చాలా మంది ప్రముఖులు, చాలా మంది ఈవెన్ చీఫ్ జడ్జెస్ వస్తారు, చాలా మంది ఉంటారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా వస్తారండి. అది. సో ఆల్ ఆర్ లైక్ మీకు అందరూ సమానమే అన్న విషయం అంతే కదండి. ఎప్పుడు క్రానిక్గా ఉందనుకోండి డెఫినెట్గా నేను ఎంటర్ అవుతాను. ఎందుకంటే మనకి ఉన్న సిస్టంలో డాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారండి. కొన్ని దగ్గర డాక్టర్స్కి కూడా తెలియని ఉంటున్నప్పుడు వెన్ కమ్స్ టు రీసెర్చ్ ఆ ఇంటర్వెన్షన్ నాది ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకంటే దానికోసమే కదా వాళ్ళు వచ్చేది. సో ఇట్ విల్ బి లైక్ ఇట్ హ్యాస్ టు బి సీన్. అందరూ చాలామంది అనగా విన్నాను సింధమ్మకి సిద్ధులు ఉన్నాయని. అండ్ నేను ప్రత్యక్షంగా కొన్ని చూశాను వేర్ ఇట్ ఈస్ మోర్ టూ మచ్ ఆఫ్ అ కోఇన్సిడెన్స్. అంటే నేను ఎంత సైంటిఫిక్ బ్రెయిన్ పెట్టి ఇది కోఇన్సిడెన్స్ అని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేసిన, టూ మెనీ కోఇన్సిడెన్సెస్. అండ్ ఇఫ్ టూ మెనీ కోఇన్సిడెన్సెస్ హ్యాపన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజిక్ అని నా ఫీలింగ్. అంటే ఇట్ ఫీల్స్ లైక్ దట్ బికాజ్ మీరు పేర్లు చెప్పడం లేదు. అసలు సిద్ధులు ఏమిటమ్మా? వాట్ ఈస్ దిస్ సిద్ధి? యూ హ్యావ్ హ్యూమన్ బాడీ, రైట్? హ్యూమన్ బాడీకి ఎక్స్టెన్షన్గా ఇంకేమైనా ఉంటుందా మీకు? ఒక ఆరా అంటాం, ఒక ఎనర్జీ అంటాం, ఎనర్జీ ఫీల్డ్ అంటాం కదా. సో నోయింగ్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఎనర్జీ ఫీల్డ్, అంటే మనకి లేయర్స్లా చూస్తున్నప్పుడు మన ఆరా, మన ఎనర్జీ, ఇట్ క్యారీస్, ఇట్ కన్వేస్ సో మచ్ ఆఫ్ లైక్ ఇన్ఫర్మేషన్.
సో చూడగానే ఏంటంటే ఈ ట్రైనింగ్ వల్ల కొన్ని నాడులు తెలియకుండా ఓపెన్ అవుతాయండి. అంటే ఇప్పుడు మనం చూడండి, చాలామందికి ఏది ఉంటుందో లేకపోతే అని కొంచెం గ్రహణ శక్తి పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి సెన్స్ ఆర్గాన్స్కి ఎక్స్ట్రా పవర్ లాంటిది ఉన్నప్పుడు ఇలాంటివి సంభవం అవుతాయి. అంటే ఇవన్నీ మర్మాలు, బయటకు చెప్పకూడదు. సో కాదు, కొంచెం అర్థమయ్యేంత వరకు చెప్తాను. వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది ఏదైనా ఉంటుంది, ఫిజికల్ ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇది అడ్డుగా ఉంటుంది అని అనిపిస్తే మాత్రం తీసేస్తాను వెంటనే. అలాగా ఈ మర్మాలు తీస్తేనే శరీరం తేలిక అవుతుంది. సింపుల్ అండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఎఫెక్ట్ ఫిజికల్ బాడీ, బట్ కాజ్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ విచ్ ఈజ్ లైక్ డోంట్ నో. ఫిజికల్గా చూస్తే రిపోర్ట్స్లో లేదు, బట్ బాడీ అదే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అంటాం. వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ అసలు అన్లిమిటెడ్ ఇన్ఫినిట్, చాలా బరువైన సబ్జెక్ట్. ఇంకా ఇదే కాదు, మీకు ఇంకా అసలు దీంట్లో బంధాలు ఎలా ఉంటాయి, బంధనాలు ఎలా ఉంటాయి శరీరంలో, ఎలాంటి ఊపిరితోటి ఎక్కడ మనం లాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ ఒక ప్రాసెస్. గేరండ అంటే ఘటం అంటే శరీరంలో జరుగుతున్న ప్రక్రియలన్నీ ఫిల్టరేషన్స్ ఉంటాయి. ఈ ఫిల్టరేషన్స్ వల్ల ఎలాంటివి ఓపెన్ అవుతాయి, ఎలాంటి అకల్ట్ లైక్ నాలెడ్జ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఇన్విజిబుల్ అండ్ వాస్ట్ నాలెడ్జ్ అది ఎలాగ మన కళ్ళ ముందుకు వస్తుంది, లేదా మన కళ్ళకి ఒక మాస్క్ లాంటిది ఉన్నది ఎలాగ అన్వేల్ చేస్తాము. ఇవన్నీ వేల్సే కదండి, చిన్న చిన్న ఈ ప్రాబ్లమ్స్ అని యూ హ్యావ్ టు అన్వేల్ ఇట్. ఇలాంటివన్నీ ఉంటాయండి ప్రాసెస్లో. యోగిక్ ప్రాక్టీసెస్ ఆర్ లైక్ వెరీ ప్రెషియస్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అమ్మ, దట్ దేర్ ఇస్ నో, ఇప్పుడు ఎవరైనా తాపత్రయం, అఫ్కోర్స్ ఇది సోల్ లెవెల్లో జరగాలి ఈ సంకల్పం, మాస్టర్స్ అని అనుగ్రహించాలని అనుకున్నా, ఎవరికైనా ఇప్పుడు వెళ్ళి నేను రేపు ఏదైనా నేర్చుకుంటానంటే ఏంటి మార్గం, సాధన ఎలా మొదలు పెట్టుకోవాలి వాళ్ళు? లేదండి, నేర్చుకుంటాను అంటే కాదండి, మనకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అనిపించగానే పరిగెట్టడం కాదండి. దానికి ఒక మన సిద్ధంగా ఉన్నాము అన్నది యూనివర్స్ కాల్. అది యూనివర్సే, గురు విల్ పిక్ ద శిష్య. ఎస్, యూనివర్స్ విల్ పిక్ ఇట్ అప్. మీకు ఫస్ట్ చెప్పాను చూడండి. అంటే మన ప్రిపరేషన్లో మనకి ఏం చేస్తామండి, మహా అయితే మనం ఎలాగ ఇంకొకరికి హామ్ చేయం, రైట్, నెగిటివ్ కాదు, రైట్. కానీ సంఘటనల వల్ల సఫిక్స్ ప్రెఫిక్స్ వర్డ్స్ పెట్టేసుకుని ఇమోషన్స్ క్యారీ చేస్తున్నాయి అవన్నీ. సో ఇమోషన్స్ని సైలెంట్ చేసుకునే ఇదంతా నాతో నేను పెట్టుకుంటే నా యుద్ధం ఇది. సో నేను దాన్ని క్లియర్ చేయాలి, నా బ్యాటిల్ ఫీల్డ్ నా లైఫ్లో. సో నా ఎమోషన్స్ని నేను కంట్రోల్లో కనుక ఉంచగలిగితే, ఎప్పుడు వాడాలో అప్పుడే వాడగలిగితే, దెన్ ఐఎమ్ రెడీ. దెన్ డెఫినెట్గా యూనివర్స్ డజంట్ హ్యావ్ ఎనీ చాయిస్ అన్లెస్ టు పిక్ మీ అప్. అంతే కదా, ఆ సంసిద్ధత మనం వ్యక్తపరచాలి. ఉండడమే, వ్యక్తీకరణ కూడా అక్కర్లేదండి, ఎవరో కోసం కూడా కాదు. నువ్వు అలా ఉండు, నెక్స్ట్ మినిట్ వర్క్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. whatever it is, what is outside, what is it is, and whatever like you are eligible for, it will make it done. బ్యూటిఫుల్. దట్ ఈస్ వాట్ ఇస్ సోల్ కాలింగ్ అంటారు. అంతే కదండి, యూనివర్స్ కాలింగ్, ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇదంతా అంతర్గతంగా జరిగేదేనండి. మనకి మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప నాలెడ్జ్ని టర్న్ చేయం మనం. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బట్ వీఆర్ నాట్ టర్నింగ్ ఇట్ టు నాలెడ్జ్. నాలెడ్జ్ హ్యాబిట్ అయ్యేది ఎప్పుడు, అలవాటుగా మారేది ఎప్పుడు, దాన్ని విజ్డమ్గా ఎప్పుడు చేస్తాం. లాంగ్ వే ఇట్ ఈస్. ఇన్వర్డ్ జర్నీ కదండి, కొంచెం టఫ్గానే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, ఏమీ అర్థం కాదండి. సో బ్యూటిఫుల్ అమ్మా, మీరు అన్న ఆ పాయింట్ మాత్రం కరెక్ట్. ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవడం కాదు. దేవుడు అనేది ఒక ఆర్కిటైప్. మనం ఎందుకంటే అలా పెట్టుకోగానే మనకి ఎలా ఉంటామంటే అండి, ఎవరో ఒకళ్ళు ఉండాలి అనుకుంటాం. అలాంటి ఒక సహవాసంకి అలవాటు పడిపోతూ ఉంటుంది మన సెన్సెస్ అన్నీ. అలా కాకుండా ఒక భగవంతుడు అనుకుని నువ్వు పెట్టుకుంటున్నప్పుడు స్టిక్ దేర్. అంతే, నీకు నచ్చినప్పుడు భగవంతుడు, లేకపోతే నీకు అవ్వట్లేదు కాబట్టి అదే తిట్టేయడం లాంటివి ఉండకూడదు. ఎందుకంటే భగవత్ తత్వం అనేది ఒక మిర్రర్ లాంటిది. హౌ యు ఆర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. అంతే తప్ప ఎవరో చేది అక్కడ చేసేయరండి. ఆ తత్వాన్ని కనుక అలవాటు చేసుకుంటే, నీలో నువ్వు కనుక తొంగి చూసుకోగలిగేంత ధైర్యం కనుక ఉంటే, నీ మానసిక దర్పణం అనేది భగవత్ తత్వం అవుతుంది. సో అప్పుడు ఇట్స్ ఎ క్లియర్ ఎవిడెన్స్. అలాంటప్పుడు ప్రతి వాళ్ళల్లో నాకు నేను అర్థమయ్యాను అనుకోండి, ప్రతి వాళ్ళల్లో ఏముంటుందో అర్థమవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ సాధన టు నో అబౌట్ లైక్ అదర్ లైఫ్ మెమరీస్, టు క్లియర్ అబౌట్ లైక్ దేర్ ప్రాబ్లమ్స్. ఎంత వాస్ట్ సైన్స్ శాస్త్రం, హ్యూజ్ అండ్ ఇట్స్ హ్యూజ్. సింధమ్మ, మీ సంకల్పం, జీవిత సంకల్పం అన్నీ అమరి ఉన్న తత్వంలో మీరు అన్నీ చక్కగా అంతే సంపూర్ణంగా ఉన్న మీకు సంకల్పాలు లేవని ఆల్రెడీ మనం అంటే యూనివర్స్ సంకల్పమే మీ సంకల్పం, అక్కడ వేరేం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా
ఏమన్నా అనుకుంటారా? అసలు అనుకోవడం మానేశారా? అనుకునేంత ఏం ఉండదండి, ఇట్ ఫ్లోస్. ఇట్ ఫ్లోస్ విత్. ఎందుకంటే నాకొకటి బాగా నమ్ముతానండి. ఈరోజు మార్నింగ్ నాకు 1 డే ఎక్స్ట్రా గాడ్ హ్యాస్ గివెన్ టు డూ సంథింగ్, టు నో అబౌట్ సంథింగ్. సో బెటర్ లెర్న్ ద లెసన్. అలాగే గ్రాటిట్యూడ్ ఈజ్ లైక్, ఎందుకంటే వెన్ యూ లవ్ రియల్లీ సమ్వన్, అంటే ప్రేమతత్వంగా ఉంటే ఎలాంటిదన్నా వెళ్ళిపోతుందండి. అది ఒక మాట ద్వారా అవ్వచ్చు, లేదా ఒకటి నేనున్నాను అని భుజం తట్టి చెప్పే ధైర్యం అవ్వచ్చు, లేదా నిజంగా అక్కడ ఒక లైఫ్ని అలైన్ చేసేది ఏదన్నా అవ్వచ్చు. గాడ్ వాజ్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వ్ దట్. అంతకుమించి ఇంకేం కావాలి? అంతకుమించి ఇంకేమన్నా ఉంటుందా? మీరు చెప్తే నమ్మరు, మనకి ఇలా కావాలి అనుకోగానే గాడ్ విల్ బీ ద సర్వెంట్ టు డూ ఇట్ వెరీ ఫాస్ట్. అక్కడ ఒక తెలియని మనకే ఆనంద బాష్పాలు అంటాం చూడండి, అలాగా ఏంటి ఇంతదానికి మనం ఎలా యోగ్యమయ్యామా అనేలా అనిపించేలాగా ఉంటాయి సంఘటనలు. అంతే కదా. వాళ్ళెవరు మనకి రక్త సంబంధం కాదు, ఏ రకంగానూ ఫ్రెండ్స్లా అలా కూడా కాదు. కేవలం ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉండి అది తగ్గి వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు చూడండి, అది నిజంగా ఇట్ ఇస్ లైక్ హై ఫ్రీక్వెన్సీ. కారణ శరీరానికి కూడా అహం అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని ఒక హై ఫ్రీక్వెన్సీలో కనుక చూడడం అంటే ఇలా అలవాటు అయితే ఇట్ బి వెరీ ఈజీ. బ్యూటిఫుల్. అసలు బోర్ కొట్టదండి. అప్పుడు దెర్ ఇస్ నో గుడ్ బ్యాడ్. అసలు ఎక్కడా కూడా ఎవరైనా సరే ఇది నిజం ఇది అబద్ధం అనే బేరీ చేస్తుందంటే ఇంకా ఇట్ ఇస్ లైక్ ఇన్ ద హ్యూమన్ లెవెల్, లో లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ ని, ఆ బీయింగ్ని కంప్లీట్ బీనెస్ అంటారు, యూనివర్స్ యొక్క మూలశక్తిని. ఆ బీనెస్తో కనెక్ట్ అవుతున్నప్పుడు నో లైక్ లైసా లేకపోతే రైట్ ఆర్ రాంగ్గా ఏమి ఉండదండి. ఓన్లీ ట్రూత్. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు అంతే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెనకాల నుంచి మనకి సక్సెస్ ఇట్ విల్, అంటే ఒక బ్యాండ్ మేళం అది భజంత్రాలు అంటాం కదండి, అవి వాయించుకుంటూ లైక్ దట్ ఇట్ విల్ కమ్. అంతా మంగళకరంగానే ఉంటుంది, అంతా యోగదాయకంగానే ఉంటుంది. అంతా ఇవన్నీ మనం నడుస్తుంటే మనం ఒక్కడమే కాదండి, మనతో పాటుగా ఎన్ని కోట్ల సెల్స్ ఎలా ఎంతైతే లోపల పనిచేస్తున్నాయో మన చుట్టూ కూడా ప్రకృతి యొక్క కనిపించని దివ్యశక్తుల ప్రభావం ఉంటుంది. వాటినే సిద్ధులు అంటాం మనం. అమ్మవారిని చూడండి, మనకు దేవి కట్కమాల చెప్తుంటాం, అణిమా సిద్ధి, గరిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఇవన్నీ ఈ సిద్ధులన్నీ ఎన్ని విద్యల ద్వారా ఎలా ఉంటాయన్నది కూడా వివరించబడిందండి. అది ఒక్కటి పట్టుకోండి చాలు, ఉద్ధరింపబడిపోతాం. అండ్ దట్స్ లైక్ ద రియల్ ఎడ్యుకేషన్. మనకి ఎక్కడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ దగ్గర చదువుకున్న చదువుకి ఇంకా మనం ఇప్పటిదాకా మనం అదే ఆ నాలెడ్జ్తోనే చేస్తున్నాం కదండి. అక్కడేం పెరిగేది ఉండదు అన్లెస్ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్. బట్ ఈ విద్య యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చెప్పనా, మీరు పెంచుతున్న కొద్దీ పెరిగిపోతూ ఉంటుందండి. సో దట్ నాలెడ్జ్ విల్ ఓపెన్ టు ద నెక్స్ట్ డోర్. అండ్ ద థింగ్ ఈజ్ లైక్ ఒక స్టార్స్ ఉంటాయి మనకి యూనివర్స్. సో ఆ స్టార్స్ దాని నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ విల్ బీ కమింగ్. ఏంజల్స్ నుంచి ఇన్ఫర్మేషన్లు అంటాం, ఆర్కేంజల్స్ అంటాం కదా. అలాగా మన చుట్టూతా సిద్ధయోగులు, సిద్ధ పురుషులు, తదాస్తు దేవతలు ఇలా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి మనకి కనెక్షన్ ఏంటంటే మన వెన్నుముకలో ఉండే 33 వర్టిబ్రే విల్ బీ లైక్ ద హైవే ఫర్ దట్ రోడ్. వాటి ద్వారా ఎనర్జీ గ్రిడ్స్ ఉన్నాయి కదండి మనకి షట్చక్రాల రూపంలో. వాటి నుంచి ఈ కాయిల్, ఈ ప్రాణాయామం ద్వారా ఇంటర్నల్గా ఉండే కుండల్ని, ఈ కాయిల్ ఎలా అయితే దానికి అటాచ్ అయ్యి ప్రాణశక్తి నుంచి పైకి లేస్తుందో దట్ ఇట్ సెల్ఫ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యూ. ఇది ఎక్కడో పరిగెట్టుకుంటూ చేయక్కర్లేదు, స్థిమితంగా ఎంత కామ్గా ఉంటే దట్ మచ్ బెస్ట్ యూ గెట్. సో బ్యూటిఫుల్ అమ్మా. అందుకే అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, అంతే కదండి. ఒనరగ ఫలమొల్లని యోగికిని. ఇవన్నీ కూడా మనకి ఎంత పూర్వం నుంచి ఉంటే, మనం అవి ఆచరిస్తూ ఉంటే, ఎంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటే మనం ఎలా ఉండేవాళ్ళం. అది ఎంత వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు కదండి మీరు చెప్తుంటే అమ్మా, నిజంగా లోపల అంతర్ముఖులై చూసుకోవాలనిపిస్తోంది. మనం వాట్ ఆర్ వి అట్రాక్టింగ్ ఇన్ అవర్ లైఫ్, దానికి కారణం మన లోపల ఏముంది, మన లోపల ఏముంటే మనం ఇలాంటి కష్టాలని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ కష్టాలన్నీ కూడా అనండి మనకు పాట నేర్పించడానికి వస్తాయండి. అవి కూడా మనం గుర్తుపట్టాం, అది కష్టం అని ఒక లేబుల్ వేసేస్తున్నాం మళ్ళీ. అలా కాదు, ఇట్ వాస్ ట్రైంగ్ టు టీచ్ యూ సంథింగ్. పెయిన్లో ఉండేది ఆల్వేస్ సంథింగ్, ఎక్కడో ఒక చిన్న వరి బీజం అంతా ఉండే ఒక సూక్ష్మం ఉంటుందండి, దాన్ని పట్టుకోవాలి అంతే తప్ప నాకు కష్టం వచ్చింది అంటే
కాదండి. ఆ కష్టం భగవంతుడు ఇచ్చే గిఫ్ట్ కూడా ఎలా ఉంటుందంటే కష్టం అనే ఒక గిఫ్ట్ కవర్ తొడిగిస్తాడనమాట. యూ హ్యావ్ టు అన్రాప్ ఇట్. అన్రాప్ చేస్తేనే కదా లోపల ఉన్న గిఫ్ట్ ఏదో తెలిసేది. దట్స్ వై ఇట్ వాస్ లైక్ టచింగ్ యూ. ఇఫ్ ఇట్స్ బిలాంగ్స్ టు యూ, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. కరెక్ట్. అది అన్రాప్ చేయడం అనేది ఒక కళ. అవును. అది తెలుసుకోవాలి. అంతే తప్ప నాకు కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఏ కష్టం వచ్చి ఎవడో తీర్చడండి. అన్లెస్ నీ కష్టాన్ని నువ్వు మార్చుకోవాలి, నువ్వే మార్చుకోవాలి అనే సూక్ష్మ నువ్వు గ్రహించేంత వరకు నథింగ్ హ్యాపెన్స్. బ్యూటిఫుల్. యూ షుడ్ చేంజ్ ద థాట్ ప్రాసెస్. అప్పుడు మీరు ఒక థాట్ మార్చండి, చూడండి అన్ని టకటక ఎలా మారుతూ ఉంటాయో. ఓకే, ఒక్కొక్క దగ్గర కొంచెం మోరల్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. ఆ టైంకి కూడా ఎవరో ఒకళ్ళు మన దగ్గరికి మోరల్ సపోర్ట్ ధైర్యం ఇవ్వడానికే వస్తారు. అది కూడా మనం వెతుక్కోకర్లా. మనకి ఏంటండి అసలు వీఆర్ లైక్ వెల్ డెవలప్డ్ ఫిజికల్లీ, మెంటలీ, బట్ వీఆర్ నాట్ యూజింగ్ బికాస్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద మైండ్ వాట్ వీ హ్యావ్. అంత మైండ్ ఉంది మనకి, అంత కాన్షియస్నెస్ ఉందని మనం గుర్తించుకోలేకపోతున్నాం. చాలా చాలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిమైండర్ కదా. బ్యూటిఫుల్ అండి. సింధమ్మ, ఎవరైనా ఇప్పుడు మనం ఇంత సుదీర్ఘంగా మాట్లాడాము, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే సాధ్యమా? అంటే సింధమ్మ అందరికీ అందుబాటులో లేరు, సింధమ్మ ఒక్కరే ఉన్నారు, ఏం చేయాలి? రెగ్యులర్ ట్రీట్మెంట్ల కంటే సిస్టమ్ ఈజ్ దేర్ వేర్ ఈవెన్ ఐఎమ్ మానిటరింగ్, ఐ విల్ బీ దేర్. బట్ కొన్ని క్రానిక్ కేసెస్కి డెఫినెట్గా నేనే ఉంటాను. అవైలబుల్గా లేకపోవడం అంటూ ఉండదండి. ఎందుకంటే అందరికీ ఉన్నట్టుగా నాకు 24 గంటలే ఉంటాయి. అండ్ ఆ 24 గంటల్లో నేను ఇంత లెవెల్కి వెళ్తున్నప్పటికీ ఎక్కడొక్కడ ఫిజికల్గానే కొంతమంది మీరు అవైలబుల్గా లేనని మీరు అనుకుంటున్నారు, కొంతమందికి మాకు ఆల్రెడీ సిగ్నల్స్ వస్తాయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూనివర్సల్ ప్రోటోకాల్ అండి. విల్ బీ దేర్ వెన్ నీడెడ్. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, పరిపక్వం అవ్వాలి కదా, డెఫినెట్లీ విల్ మీట్. చాలా చాలా బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ని చెప్పారు సింధమ్మ ఇవాళ. ఇప్పుడు మనకి స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, బాబాగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నాకు బాబాగారు రోజు మాట్లాడాలనుకుంటే చాలా వెరితనంగా ఉంటుందండి. నేను అక్కడ బాబాని అక్కడ కాదు, నేను నా లైఫ్లో చూడగలగాలి అనుకునేలా ఉన్నాను అనుకోండి. తత్వాన్ని చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరు భగవంతుడు దూరంగా ఉండడండి. అంతేగా, స్వామి ఎప్పుడు దూరంగా ఉండరండి. ఈ రోజుకి కూడా ఫిజికల్గా లేకపోయినా కానీ ఫిజికల్గా అయినా ఎస్ వీ కెన్ సీ, వీ కెన్ ఫీల్. అవైలబిలిటీ అనేది మనం పెట్టుకున్న పారామీటర్ అంతే. చాలా అద్భుతం, చాలా సంతోషం, చాలా ఆనందం అన్నీ కలగలిసమ్మ. బ్లిస్, వీఆర్ లెడ్ ఇన్ టు బ్లిస్ టు జస్ట్ నో దట్ మనం చేయగలిగిందల్లా మన కోశాలన్నింటినీ సంసిద్ధంగా ప్రిపేర్ చేసుకోవడం తప్ప, పెట్టుకుంటే రైట్ టైంకి వన్ సార్ట్ ఆఫ్ లైక్ గైడింగ్ ఫోర్స్ మన దగ్గరికి వచ్చేస్తుంది. చాలు, ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ యూ వాంట్? మీరు సంపాదించుకుంటారా? సంపాదించండి, ఎంత సంపాదించగలరో. ఎవరు వద్దు, ఏది కూడా వద్దు లేదు అని చెప్పదండి. కాకపోతే దానికి మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ఎలిజిబిలిటీ ఈజ్ ఎ మస్ట్. అది ఎందుకంటే అపాత్ర దానం అపాత్ర యోగం ఉండకూడదండి. అది యూనివర్సల్ లా. నేచర్ విల్ సెలెక్ట్ ద ఫిట్టెస్ట్ అండ్ ద బెస్టెస్ట్ అండి, కదండి, న్యూటన్స్ లా. అది అంతే కదండి. మనం క్లియర్గా ఉండాలి. మీరు ప్రస్తావించారు కాబట్టి క్షమించాలమ్మా, అపాత్రులు వాళ్ళు అని ఎలా తెలుసుకుంటాం మనం? అక్కర్లేని దాంట్లో వెళ్ళడం అండి. అంటే కొంతమంది చూడండి మంచితనంగా ఉండి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారండి. దీనివల్ల వాళ్ళకి అది అలవాటైపోయి అక్కర్లేని దగ్గర కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి మీరేసేసుకుంటూ ఉంటారు. అదొకటి. చాలా చిన్నవే, ఎక్కువ కూడా ఉండవండి. అతి మంచితనం ఏది అతిగా వెళ్తుందో అది అపాత్ర యోగం అండి. ఏదైనా సరే, దుఃఖం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఏదైనా ఎమోషన్స్ వైజ్ ఏది చూసుకున్నా వేరేగా వెళ్తే ఎస్ యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. యు ఆర్ హియర్ టు బ్యాలెన్స్ ఇట్. మనిషి తత్వానికి, మనిషికి ఉండే మేధాశక్తికి అబ్జర్వ్ చేయడం ఒకటి ఫస్ట్ పాయింట్ అండి. 2 మన లిమిట్ ఏదో మనం తెలుసుకోవాలండి. ఈ 2 ఉండాలి. ఈ 2 దాటితే ఏదైనా అపాత్రమే. అతిగా ఉండకూడదండి. ఇప్పుడు ఒకవేళ నేను పెద్ద ఫ్యాక్టరీ లేదా ఇది పెట్టి నేను చేసేయాలి అనుకున్న ఆలోచన పర్వాలేదు కానివ్వండి, అంత నిర్మించిన తర్వాత ఎవరో ఒకళ్ళు పెట్టి ఉంచేస్తానే కానీ దానికి ఎలిజిబిలిటీ ఉంటాం కదండి. ఒక పోస్ట్ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ నీడెడ్. అలాగే లైఫ్ పోస్ట్ దీనిలో ఉంటున్నప్పుడు ఎటర్నల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఎస్ దెర్ విల్ బి ఎన్ ఎలిజిబిలిటీ. ఎలిజిబిలిటీ ఉండాలి దాంట్లో, విత్ నో డిస్క్రిమినేషన్స్. ఎక్కడ రిలీజియస్ యాక్టివిటీస్లో ఎలాంటివి కాదండి నేను మాట్లాడేది. మనిషి ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ప్రకారం ఉంటున్నారా లేదా, వాళ్ళల్లో ఉండే అరిషడ్ వర్గాలు అది బ్యాలెన్స్గా ఉంటున్నాయా లేదా, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్.
అప్పుడు చూడండి, ఎవరి లెసన్ వాళ్ళు నేర్చుకోకపోతే అడగండి. మనకెందుకండి, మనం అసలు బాధపడక్కర్లేదు, దేనికి దుఃఖపడక్కర్లేదు. మనకి దుఃఖం అనేది ఈ క్షణం దుఃఖం అనిపించినా అది మంచి కోసమే జరుగుతూ ఉంటుందండి. దిస్ ఈజ్ లైక్ దట్ లైఫ్ టీచర్స్. బ్యూటిఫుల్ అమ్మా. ఈ యూనివర్స్ అనే యూనివర్సిటీలో అండి బ్యూటిఫుల్నెస్ ఏంటంటే మన పాఠాలు మనమే బాగా నేర్చేసుకోవాలండి. అప్పుడు నేర్చుకున్న తర్వాత మెంటర్ విల్ కమ్. అంతే తప్ప ముందే సిలబస్ ఇచ్చేసేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసేసి సిలబస్ అంతా చెప్పి క్వశ్చన్ పేపర్ ఇవ్వరండి. ముందు క్వశ్చన్ పేపర్ పెడతారు. ద వే యూ ఆన్సర్ దెన్ ఇట్ ఫార్మ్స్ ఎ థియరీ. దట్ ఈస్ లైక్ హౌ యూ అన్లర్న్. సచ్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ అమ్మా. ఇట్ ఈస్. మనోమయ కోసమే అన్నిటికీ మూలం, ఎక్కువ చంక్ తీసేసుకుంటుంది ప్రపంచంలో తెలుస్తుంది. సైకియాట్రీ, సైకాలజీ వాళ్ళు కొంచెం రూల్ బుక్స్లో చెప్తారు, ఇలా ఉంటే ఇది ఫలానా పర్సనాలిటీ, ఇలా ఉంటే వీళ్ళకి బైపోలార్ ఉంది, ఇంకోటి ఉందని. వీటన్నిటిని అధిగమించి మీరు అసలు ఆ మనోమయ కోశంలోకి మీరు ఎలా ప్రవేశిస్తారు? అంతా అక్కడే ఉందండి. ఎలా అంటే ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లి వచ్చి ఎత్తుకోగానే మానేస్తాడు. అదే ఇంకెవరైనా వచ్చి ఎత్తుకున్నా ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి. ఆ పిల్లాడికి ఏం తెలుస్తుంది తల్లి అని? తన తల్లి అన్నది ఎలా తనకు అర్థమవుతుంది? ఎత్తుకోగానే ఏడు పాపేస్తున్నాడు కదా. వాట్ ఈస్ లైక్ థియరీ బిహైండ్ దట్? మనకుండే ఈ సెన్సెస్కి, స్పర్శకి అద్భుతమైన మార్మిక శక్తి ఉంది. ఫిజికల్ టచ్ ఆఫ్ లైక్ అంటే ఆ జెంటిల్ టచ్కి ఆరాని టచ్ చేస్తే ఆరాలో ఉండేవన్నీ కూడా మనకి ఒక విజన్ బోర్డ్ లాగా ఆల్ ద ఇన్సిడెంట్స్ విల్ బి సీన్. ఇది చాలా అంటే వినడానికి కూడా వింతగా ఉంటుంది, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అంటే పరమ సత్యం ఇది. పట్టుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని చూస్తూ ఉంటాం కదా, ఒక లైఫ్లో వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఇక్కడ వీళ్ళ వల్ల వస్తుందా, వీళ్ళ పూర్వీకుల వల్ల వీళ్ళ మీదకి వస్తుందా అన్నది కూడా తెలుస్తుంది. అలా ఆల్మోస్ట్ 14 జనరేషన్స్ ట్రాక్ ఆన్ చేస్తాం. అబ్బా, మనోమయ కోశం నుంచి. అంటే వాళ్ళ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, సెల్ మెమరీ అంటారు కదండి, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ దట్. దాన్ని ఎలా డీకోడ్ చేయాలి అనేది అసలు వెళ్ళడం కూడా ఈజీ ఉండదండి. ఇట్స్ లైక్ టఫెస్ట్ థింగ్. డిస్కంఫర్ట్ జోన్లో ఉంటుంది, ఎందుకంటే బాడీ ఎఫెక్ట్ అయిపోయి ఫిజికల్గా ఇంకా క్లోజ్ అయిపోయిన దాంట్లో ఫిజికల్గా బాడీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎంట్రీ పాస్ ఈజ్ లైక్ టూ టఫ్. ఆ లోపలికి వెళ్ళడానికి ఓన్లీ కేవలం నేవల్ రీజియన్ నుంచి ఏదైతే ఈ నాడీ మండలం ఉంటుందో అక్కడి నుంచి వీల్ ట్రై టు సర్చ్ ఏ నాడి దగ్గర నుంచి వెళ్ళొచ్చు అని. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ తీగలాగితే డొంక అంతా కదిలిందని మొత్తం ఉండే మర్మం అంతా బయటకు వస్తుంది. కొంతమందికి వాళ్ళ బాడీ మీద కనిపించేస్తుంది, కొంతమందికి ఆ సంఘటనకి దిల్ రీకలెక్ట్. మనకి నేనేం తినాలంటే మధ్యాహ్నం ఏం తిన్నామంటే గుర్తురాదండి, అలా ఉంటాం ప్రజెంట్లో. బట్ ఫిజికల్ బాడీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ బికాస్ వీఆర్ లైక్ ద లీనియేజ్ ఆఫ్ దట్. ఆ డిఎన్ఏ నుంచి వస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్. టు ఫైండ్ అవుట్ ఇట్ నేవల్ రీజియన్ దగ్గర నుంచి ఉండేది. ఇప్పుడు మనకి కమలం చూసామనుకోండి, ఇప్పుడు విష్ణువు ఎలా అయితే గర్భం నుంచి వచ్చి బ్రహ్మ ఎలా అయితే వస్తాడో, లైక్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అలా అక్కడి నుంచే కదండి, హీ సిట్స్ ఇన్ దట్. అవును కదండి. సో అలాంటి నాభి నుంచి మనకి ఈ ట్రాకింగ్ అంతా, ఎంట్రీ అంతా ఉంటుందండి, మొత్తం బాడీ అంతా. ఇట్ ఈస్ లైక్ అ సెంటర్ పార్ట్. సో ఈ మణిపూరక చక్రం, స్వాదిష్టాన మణిపూరక చక్రాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వీ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ అనాహత చక్రానికి. అక్కడికి వచ్చేటప్పటికి గాలి ప్రకంపనాల ద్వారా, అంటే మనకి ఓన్లీ ఇన్హేల్ ఎక్సేల్ అని అనుకుంటామండి, ఆ ఇన్హేల్ గాలితో పాటు ఏం వెళ్తోంది, ఏం వస్తుంది, ఏది లోపలికి స్థిరమైపోతుంది అన్నది కూడా తెలుస్తుంది. ఈ యోగా ప్రక్రియలో ఇలాంటి బంధనాలతో కూడిన ప్రక్రియలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు పుస్తకం ఎలా చదివితే అలా చదివేయచ్చు, పట్టుకోగానే మొత్తం అంతా వచ్చేస్తూ ఉంటుంది, లైక్ రీడింగ్ ఏ బుక్. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పూర్వీకులు సైతం అక్కడ నిలబడి వాళ్ళ వంశాంకురం కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు మంచిగా ఉండాలని. సో అంత అద్భుతంగా వీ కెన్ డీకోడ్ ద హ్యూమన్ బాడీ. దట్ ఈస్ లైక్ అంటే మెటాఫిజికల్ స్టేట్, క్వాంటమ్ ఫిజిక్స్ దాంట్లో చెప్తారండి. లైట్ పార్టికల్ అది ఎంత ఈజీగా ఉంటుందో, ఎఫెక్ట్ అయిన పార్ట్ కాకుండా కాజ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళడం యొక్క మార్గం ఈ ట్రైనింగ్ వల్ల వస్తుంది.
దట్స్ హౌ ఎంతమంది చేసినా ఎవరి పుస్తకాలు వాళ్ళవే ఉంటాయి, అంతే. ఎవరి మెమరీస్ వాళ్ళవే, ఎవరి డీకోడింగ్ వాళ్ళదే ఉంటుంది. అందుకే ఐ ఫీల్ అమ్మా లిమిటెడ్గా ఉంటుంది ఆధునిక సైకియాట్రీ కానీ, విత్ డ్యూ రెస్పెక్ట్, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ ఇన్ అప్రోచింగ్ యాక్చువల్లీ వాట్ ఈస్ బట్ హ్యాపెనింగ్. ఇట్ వాజ్ ఆల్సో ఇన్ ద రీసెర్చ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫేజ్ అండి. ఎందుకంటే మన ఎమోషన్స్ లివర్కి ఎలా ఉంటుంది, ఏ ఎమోషన్తో కనెక్ట్ అయి ఉంటున్నాయి అన్న దాంతో ఈవెన్ ద రీసెర్చ్ వాజ్ ఆన్ డేట్, అవును, అప్డేట్ అవుతుంది అది కూడా. అవును. అండ్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్. ఇండియన్ టెక్స్ట్ వైపు ఇప్పుడు చూడడం మొదలు పెడుతున్నారు. లోపల ఏముంటుంది, అసలు ఎలా తెలుస్తుంది అన్నది, గ్రీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, యాంగర్ ఎక్కడి నుంచి ఉంటుంది, యాంగర్ ఉండడం వల్ల బాడీలో ఏ పార్ట్ల మీద దాని సిగ్నిఫికెన్సీ అంటే దాని ప్రభావం చూపిస్తుంది, ఇలాంటివన్నీ నో దే ఆర్ డీకోడింగ్ దట్. ఇదంతా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు వీళ్ళు చెప్పారంటే ఆలోచించండి హౌ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వీ హ్యావ్ ఇన్ దోస్ డేస్. అండ్ ఇప్పుడు చూస్తే ఎందుకో మనం వెనక్కి వెళ్ళాము ముందుకెళ్ళాము అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనకి ఫిజికల్ సెన్సెస్తో ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్ అనుకుంటామండి, ఫీల్ అయ్యేదాన్ని మాట్లాడాం. అదే కదా. సో ఫీలింగ్ షుడ్ ఆల్సో బీ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రూఫ్. అంతే కదండి. ఇప్పుడు నేను స్వీట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎలా చెప్తారండి, స్వీట్ని డిఫైన్ చేయండి. ఒక తీపిదనాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, మన భావనతోటి కదండి. ఆ భావన నేను తింటున్న ఎప్పుడు స్వీట్ తింటున్నా స్వీట్ విల్ బి ద వాట్ విల్ బి ద స్వీట్ అనేది నాకు తెలుస్తుంది, సింబాలిజం తెలుస్తూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ షుడ్ బి ద ప్రూఫ్. అంతే తప్ప అది మనకి ఆ ఇంపాక్ట్ ఫిజికల్ సెన్సెస్ ద్వారా తెలిసిందనుకోండి, వాట్ ఎల్స్ యూ వాంట్. ఏ మందు మాకు లేకుండా, ఏ బెడ్ రెస్ట్ లేకుండా 3 వారాలు నీ బాడీ బాగానే ఉంటుంది, అది నువ్వు నమ్మట్లేదు, నువ్వు చేసి చూడగలవని ప్రాసెస్ టెక్నికల్గా చేసి చూపిస్తున్నప్పుడు వాట్ ఈస్ దేర్? అన్నీ మూవ్ అవుతాయి, మా మనసు మూవ్ కాదు. అదే ఆ మనసు మూవ్ అవడానికి మెమరైజేషన్ అనమాట. అది మనం వదలలేం కదా, కొన్ని లెట్ గో ప్రాసెస్ ఉండాలి కదా. అదే అదే ఉత్తికేసేస్తుందండి, ఊపేస్తుందండి. టిల్ యూ లెర్న్ యువర్ లెసన్ ఇట్ వోంట్ లీవ్ యూ. అదే బట్ వండర్ఫుల్ థింగ్. ఆ టఫ్ ట్రైనింగ్ అయినా ఇట్ విల్ బి లైక్ ఒకలాంటి సాటిస్ఫాక్షన్, ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి కాన్ఫిడెన్స్. ఎస్, లెసన్ నేర్చుకున్నాక ఇట్స్ లీప్, చాలా పెద్ద లీప్. స్నేక్ అండ్ ల్యాడర్, దాంట్లో ల్యాడర్ ఎక్కిస్తుందండి, ఆ ల్యాడర్ ఎక్కిచ్చేస్తుంది, అంతవరకు తీసుకెళ్ళిపోతుంది. సో ఇవాళ బహుశా ఈ మాటలు వింటూ అమ్మ మీతో ఒక సిరీస్ చేయాలనే సంకల్పం అబౌట్ వేరియస్ హ్యూమన్ ఎలిమెంట్స్. అది ఎప్పుడు మీరు అనుగ్రహిస్తే అప్పుడు జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే వెన్ కమ్స్ టు ఎటర్నల్ నాలెడ్జ్, లైఫ్ బియాండ్ లైఫ్ సెన్సెస్ ఎలా ఉంటుంది, మనం ఏదో అన్నీ మన కాళ్ళకు మనమే అన్ని బంధాలు పెట్టేసుకుని మనకేం కావట్లేదని ఎలాగ వెర్రితనంగా ఉంటున్నాం అన్నది, ఇలాంటివన్నీ తెలియాలండి. మైండ్ యొక్క పవర్ ఎలా ఉంటుంది, హౌ టు అన్ఫోల్డ్ ద మైండ్ నాలెడ్జ్ అండ్ హౌ ఇట్ కెన్ బి పాసిబుల్, హౌ వీ మేక్ ఇట్ పాసిబుల్. అండ్ దానికి మనకి ఏన్షియంట్ టెక్స్ట్లు ఏం చెప్తున్నాయి, ప్రాక్టికల్గా అవి ఎలా చేస్తాం, చేయకుండా ఏవి కాదు కదా. సో హౌ వీ షుడ్ ప్రొసీడ్ ఫర్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. కీనోపనిషత్తు, కఠోపనిషత్తు ఇలా చెప్తారు కదా, వాటిలో మాండ్యూకోపనిషత్తు, ఇలాంటి వాటిలో ఇంకా తంత్రాలు చూస్తే విజ్ఞాన భైరవ తంత్రం, సాళక్య తంత్రం, ఈ తంత్రాల యొక్క మూలాలు ఎలా ఉన్నాయి, వాటికి మనకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎలాంటివి అవసరం అవుతాయి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ టు డిస్కస్. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మే ఏ శుద్ధ్యంతాం అనుకుంటూ మేమందరం తప్పకుండా ఇట్ ఇస్ అ టైమ్ టు లుక్ విత్ ఇన్ అండ్ ఇన్వర్డ్ అండ్ యాక్చువల్లీ సీ వాట్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ బికమింగ్ ద అల్టిమేట్ హ్యూమన్ బీయింగ్స్ దట్ వీఆర్ మెంట్ టు బీ.